ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతనకారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం.
ఇప్పటి వరకు మనం చూసింది 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే, కర్మఫలం ఏదైతే ఉందో అది అశాశ్వతము, అనిత్యము. కాబట్టి అక్కడికి ఒకటి అర్థం అవుతుంది, ఫలం అశాశ్వతం. కర్మఫలం ఎప్పుడైతే అశాశ్వతం అన్నాడో, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు కోరుకునేటప్పుడు కర్మఫలము దాన్ని ఇవ్వలేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే నీకు కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం, నిత్యానందం నీకు కావాలి. కానీ కర్మఫలం అంటే కర్మ వచ్చేటువంటి ఫలితమే కర్మఫలం, కానీ నిత్యానందాన్ని అది అందించేందుకు అవకాశం లేదు. కనుక ఫలం అశాశ్వతం. కర్మఫలం ఏదైతే ఉందో అది అనిత్యం, అశాశ్వతం. గతి నిరోధకం. కాబట్టి గతి, ముక్తి ఏదైతే ఉందో, మోక్షం, దానికి ప్రతిబంధకము అని తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఏ నిత్యానందాన్ని కోరుతూ ఉన్నావో అది 2 ఒకటే. ఫలం ఎప్పుడైతే అశాశ్వతం అయిపోయిందో, కర్మకి ఇచ్చేది కర్మ ఫలితాన్ని ఇవ్వగలదే కానీ అంతకు మించి ఇచ్చేందుకు అవకాశం లేదు. కనుక కర్మ ఫలాన్ని ఇస్తుంది, కానీ ఫలం మాత్రం అనిత్యం. కనుక నిత్యానందాన్ని ఇవ్వలేదు. కాబట్టి మోక్షం అనేది ఏదో అదే నిత్యానందం. కనుక అదే గతి, గమయతి. కాబట్టి గతి నిరోధకం అక్కడికి మనం చూచాం. కాబట్టి కర్మలు అశాశ్వతము, దుఃఖదాయకము, మోక్షానికి ప్రతిబంధకము అని తెలుస్తూ ఉండిన మనిషి కర్మల్ని విడిచిపెట్టగలడా? అదే ప్రశ్న. కాబట్టి కర్మలు ఎటు మనకు ఉపయోగం లేదు. కర్మలు నిష్ఫలం. ఫలము నిష్ఫలం మనకు తెలిసిపోతా ఉంది. ఎవరికి ఫలం అంటే కర్మఫలం కావాలనుకునేటువంటి వాడికి. ఎవడైతే కర్మను ఆచరిస్తూ ఉన్నాడో, ఈ కర్మఫలం నాకు కావాలనుకుంటాడు చూచారా, వాడికి ఒక్కడే ఉపయోగపడుతుంది. కానీ వాడు కూడా జీవితంలో తెలుసుకుంటాడు, నేను ఏ ఫలితాన్ని అయితే ఆశించానో ఆ ఫలం వచ్చింది, కానీ దానివల్ల నాకు నిత్యానందం రాలేదు అని వాడు తెలుసుకొని ఆ తర్వాత వాడు మారతాడు. మారే అవకాశం ఉంది. ప్రతి మనిషి మారి తీరాలి. ఎందుకంటే తన యొక్క ఫండమెంటల్ డిజైర్, ప్రాథమికమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది ముక్తే. కాబట్టి తృప్తః భవిష్యామి, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, నిత్యానందంగా ఉండాలి అనుకుంటున్నాడు. కనుక ఇవి కర్మఫలాలు ఇచ్చేందుకు అవకాశం లేదు అని బాగా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. కాబట్టి కర్మల్ని వదిలిపెట్టే అవకాశం లేదు, వదిలిపెట్టడం కూడా సాధ్యం కాదు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడని భగవద్గీత 3వ అధ్యాయం. ప్లీజ్. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః 18వ అధ్యాయం. నహి దేహభృతా శక్యం. దేహభృత్ అంటే ఎవడైతే దేహాన్ని ధరించి ఉండాడో వాడు దేహభృత్. అంటే దేహం బిభర్తీతి, దేహభృత్. కాబట్టి దేహాన్ని ఎవడైతే ధరించి ఉండాడో వాడు త్యక్తుం కర్మాణ్య అశేషతః నహి. కాబట్టి కర్మల్ని అశేషతః సంపూర్ణంగా విడిచిపెట్టడం అనేటువంటిది సాధ్యం కానే కాదు. దేహభృత్. ఎందుకని తెలుసా? చెప్తాను. దేహమే కర్మల్లో ఉంది. ప్లీజ్, దేహమే కర్మల్లో ఉంది. ఇప్పుడు మనం ఏమీ నేను చేయలేదని నువ్వు కూర్చున్నా నీ దేహంలో ఎంతో కర్మ నడిచిపోతూ ఉంది. కాబట్టి దేహమే కర్మలకి అనుగుణంగా ఉంది గనక దేహంలో కర్మలు నడుస్తూ ఉన్నాయి. కర్మల వల్లనే కర్మఫలంగా దేహం వచ్చింది. కర్మఫలంగా వచ్చినటువంటి దేహంలో కర్మలు నడుస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు నహి దేహభృతా శక్యం, దేహభృత శక్యం నహి త్యక్తుం కర్మాణి అశేషతః. కాబట్టి కర్మలు అనేటువంటి వాటిని క్షణం కూడా వదిలిపెట్టడం అనేటువంటిది దేహాన్ని ధరించుకునేటువంటి వాడికి వీలు పడదు అని 18వ అధ్యాయం భగవద్గీత క్లియర్. కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. కర్మల్ని చేయకుండా మనిషి ఉండలేడు. కాబట్టి కర్మల్ని విడిచిపెట్టలేడు. వాస్తవం చెప్పాలంటే నేను కర్మల్ని విడిచిపెడతాను అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అది కూడా కర్మే. నేను కర్మల్ని విడిచిపెడతాను అని చెప్పడం కూడా కర్మే, మానస కర్మ. నేను కర్మల్ని చేయను అన్నాడు అనుకోండి, అది మనసుతో నిర్ణయం చేస్తూ ఉన్నాడు. ఇట్స్ అన్ యాక్షన్, మెంటల్ యాక్షన్. కాబట్టి కర్మల నుంచి ఎట్టి పరిస్థితుల్లో దూరంగా పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి విచిత్రమైన పరిస్థితుల్లో పడిపోయినాం. కర్మల్ని వదలలేము, నెంబర్ 1. కర్మల ద్వారా నిత్యానందాన్ని పొందలేము, నెంబర్ 2. కాబట్టి కర్మలు అనేటువంటివి బంధాలని పెంచుతూ పోతాయి.
అది సెకండ్ శ్లోకాలో మనం చూసింది. కృతి మహోదధౌ పతన కారణం. కాబట్టి ఈ కర్మలు చేయడం, వాటి ఫలితాలు అనుభవించడం, అవి వాసనలుగా తయారవడం, లోపల ఇంప్రెషన్స్ ఏర్పడడం, అవి మళ్ళీ కర్మలుగా పురికొల్పడం, మళ్ళీ కర్మలు చేయడం, మళ్ళీ వాటి ఫలితాలు రావడం, కర్మఫలం, దాని యొక్క సూక్ష్మమైనటువంటి వాసన, మళ్ళీ అది ప్రేరేపించడం, మళ్ళీ కర్మ చేయడం, మళ్ళీ కర్మఫలం, ఇంతే సైకిల్. ఇదే జనన మరణ సైకిల్. కాబట్టి జనన మరణ చక్రం అంటే కూడా ఇదే. కాబట్టి కర్మ సుడిగుండంలో పడదోసేస్తూ ఉంది. కృతి మహోదధౌ, కృతి అంటే కర్మ, మహోదధౌ మహా ఉదధౌ, గొప్ప సముద్రం, మహా ఉదధౌ గొప్ప సముద్రం, ద గ్రేట్ ఓషన్. ఎందుకని ఈ కర్మ చేయడము, కర్మఫలాన్ని అనుభవించడం ఇట్లా తిరిగిపోతూ ఉంది కనుక ఈ కర్మ సుడిగుండంలో మనల్ని పడదోస్తూ ఉంది. ఏ ఫలం వచ్చినా కర్మకి అది అశాశ్వతం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. నువ్వు ఆశించేటువంటి మోక్షాన్ని మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వలేదు. క్లియర్. ఇప్పుడేం చేయాలి? కర్మల్ని చేయడమా, వదిలిపెట్టడమా? వదిలిపెట్టడం ఇవ్వాలి కాదు, అదే నేను చెప్పేది. కాబట్టి కర్మల్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్గా అర్థం చేసుకోండి. లాస్ట్ క్లాస్ ఎట్లా అర్థం చేసుకున్నారు అట్లాగే అర్థం చేసుకోండి. నెంబర్ 1, కర్మల్ని నువ్వు విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని స్వామీజీ? విడవలేవు కూడా. కర్మల్ని విడిచిపెట్టేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి కర్మల్ని సంపూర్ణంగా నేను విడిచేస్తాను, నాలో ఏ కర్మ లేకుండా ఉండాలి అని అంటే అది ఒక్క శవానికే సాధ్యమేమో కానీ బ్రతికున్నంత వరకు కర్మ చేయకుండా మనిషి ఉండేందుకు అవకాశం లేదు. కానీ నా దృష్టిలో శవానికి కూడా సాధ్యం కాదేమో అని నాదొక అవగాహన. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని అట్లా కనుక పెడితే అది ఉబ్బుతూ ఉంటుంది, చూచారా? ఈరోజున్న శవం రేపటికటి ఉబ్బిపోద్ది. అది యాక్షన్ అది. కాబట్టి ఆ దేహంలో ఏ విధమైన పరిస్థితులు ఉంటే అది ఆ విధంగా ఒబేస్ అవుతూ ఉంది, ఆ విధంగా ఉబ్బిపోతూ ఉంది. కారణం ఏంటి? ఆ తర్వాత మళ్ళీ క్షీణిస్తుంది, దాంట్లో నుంచి మళ్ళీ వాసన వెదజాలు పడుతుంది. కాబట్టి మనిషి చచ్చిపోతానే శవంలో నుంచి వాసన రావడం లేదు. కొంతసేపు ఉన్న తర్వాత వస్తూ ఉంది, ఒకరోజు ఉన్న తర్వాత వస్తూ ఉంది. అదేంటది? అది యాక్షన్. అది వాసన వచ్చేటువంటి యాక్షన్ ఒకటి నడుస్తూ ఉంది. ఆ తర్వాత క్షీణించిపోతుంది. వాసన వస్తున్నా నువ్వు దగ్గరలో ఉండగలవు ఒక్క క్షణం, కొంతకాలం. అదే ఒక హాఫ్ డే నడిచిందంటే దగ్గరకు కూడా పోలేవు, అంత దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. అదంతా యాక్షనే సార్, అదంతా యాక్షనే. కాబట్టి నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణి అశేషత. సంపూర్ణంగా కర్మని విడిచిపెట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి నువ్వు కర్మల్ని వదలలేవు. నాయనా క్లియర్గా పెట్టుకోండి, కర్మల్ని నేను వదలలేను. ఇప్పుడేం వదలాలి? అందరు చెప్తారు కర్మఫలాల్ని వదిలేసేయి. కర్మలు వదలలేవు కనుక కర్మఫలాన్ని వదిలేయి. అది కూడా సాధ్యం కాదు. ఎందుకని? కర్మఫలాన్ని ఊహించకపోతే నువ్వు కర్మే చేయలేవు సార్. కాబట్టి ఎవడెవడు ఏ కర్మ చేస్తున్నాడో ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితం వాళ్ళకు అందుతూ ఉండేటప్పుడు, నువ్వు చేసినటువంటి కర్మ ఫలితం నీకు అందుతూ ఉండేటప్పుడు దాన్ని నువ్వు స్వీకరించకుండా ఎట్లుండగలవు? ఎవరి కర్మ అది? నా కర్మఫలం అయితే నువ్వు స్వీకరించాల్సిన అవసరం లేదు, నీ కర్మఫలం అయితే నేను స్వీకరించాల్సిన అవసరం లేదు. కానీ నీ కర్మఫలాన్ని నువ్వు స్వీకరించాలి, నా కర్మఫలాన్ని నేను స్వీకరించాలి. కాబట్టి కర్మలు చేయకుండా ఉండలేము. నెంబర్ 1, అది సాధ్యం కూడా కాదు. నెంబర్ 2, నెంబర్ 3, కర్మఫలాల్ని అంగీకరించకుండా కూడా ఉండలేము. కాబట్టి కర్మఫలాలను కూడా విడిచిపెట్టలేము. ఎందుకని? కర్మలు ఎట్లాగైతే అనివార్యాలో, అన్అవాయిడబుల్, ఇన్విటబుల్, అట్లాగే కర్మఫలాలు కూడాను అనివార్యాలే. వాటిని కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే నీకు కర్మ అనివార్యమైందో, డెఫినెట్ అయిందో, ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఆల్సో డెఫినెట్. ఎందుకని? ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్నే కనుక. మరి ఎట్లా చేయాలి సార్? ఇది బంధం కదా. ఈ బంధం నుంచి విడిపడేది ఎట్లా? కర్మలేమో అనిత్యాలు, కర్మ ఫలితాలు అనిత్యాలు. కర్మ చేయకుండా ఉండలేను. కర్మ చేసిన తర్వాత ఫలితం వస్తుంది, ఫలితాన్ని అంగీకరించక తప్పదు. ఫలితాన్ని అంగీకరిస్తూ ఉంటే మళ్ళీ కర్మ చేస్తూ పోతాను. ఇదే అయిపోయింది నా జీవితం అంతా. మరి ఈ కర్మ సుడిగుండం నుంచి నేను విడుదల పొందేది ఎట్లా? మోక్షం ఎట్లా? సెకండ్ శ్లోకంలో చివరిలో అన్నాడు కదా, ఏమని? ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. గతి నిరోధకం. కాబట్టి మోక్షానికి ఇది ప్రతిబంధకం. మరి నాకు మోక్షం ఎట్లా? ఏ విధంగా నాకు మోక్షం వస్తుంది? కమాన్,
ఈశ్వరార్పితం నిశ్చయా కృతం. ఈశ్వరార్పితం నిశ్చయా కృతం. చిత్తశోధకం ముక్తిసాధకం. ఈశ్వరార్పితం నిశ్చయా కృతం. చిత్తశోధకం ముక్తిసాధకం. చిత్తశోధకం. అది దీనికి ఏంటి మార్గము? ఈశ్వరార్పితం. మహర్షి మార్గం చెప్తున్నాడు. అంటే మహర్షి ఏం ప్రత్యేకంగా తను సృష్టించి చెప్పడం కాదు, ఇది వేదాంత సారమే. ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ టీచింగ్, దట్ ఈజ్ ఉపదేశ సారం. అందువల్ల కర్మలు ఈశ్వరార్పితం మొదటిది, నెంబర్ 1. నన్ను అడిగితే ఈ శ్లోకం కనుక అయిందంటే ఈరోజు నేను 4 శ్లోకాలు చెప్పినట్టు లెక్క. ఈశ్వరార్పితం ఒక శ్లోకం, నేత్యయాకృతం ఒక శ్లోకం, చిత్తశోధకం ఒక శ్లోకం, ముక్తి సాధకం ఒక శ్లోకం. నా దృష్టిలో అంత సబ్జెక్ట్ ఉంది అక్కడ. ప్లీజ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈశ్వరార్పితం ఏంటి? ఈశ్వరార్పితం చూడండి. ఒకటి, ఈశ్వరార్పితం అంటే ఏంటి? ఈశ్వరాయ అర్పితం. షష్ఠి, 6th కేస్. ఈశ్వరాయ అర్పితం, ఈశ్వరునికి అర్పణ చేయడం. ఈశ్వరార్పితం ఏంటి? ఏంటి సార్ అర్పించేది ఈశ్వరుడికి? అది విషయం లేదు. దీన్ని ఏమంటారంటే శాస్త్రంలో, ఊరికే మీకు అర్థం కావడానికి చెప్తాను, అనువృత్తి అంటారు. అనువృత్తి అంటే ప్రస్తుతం ఏది మనం డిస్కస్ చేస్తున్నామో ఆ కాంటెక్స్ట్ అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ అనువృత్తి. అంటే ప్రస్తుత విషయం. ప్రస్తుత విషయం ఏంటి? కర్మ. ఎగ్జాక్ట్లీ, కర్మ. అది కదా నాయన. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జ. అంత కర్మే. కృతిమహోదదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం కర్మ. సో ద టాపిక్ అండర్ డిస్కషన్ ఈజ్ యాక్షన్, కర్మ కదా. ఈశ్వరార్పితం అన్నప్పుడు ఈశ్వరాయ అర్పితం కర్మ. ఈశ్వరాయ అర్పితం కర్మ. అంతేగాని మనం ఏదో పండు ఫలము అది ఇది, పత్రం పుష్పం ఫలం తోయం, అది కాదు. ఇది ఈశ్వరాయ అర్పితం కర్మ. ఈశ్వరునికి ఏ కర్మ అయితే మనం అర్పిస్తూ ఉన్నామో, వెరీ లాజికల్, సైంటిఫిక్. జీవితంలో ఈ శ్లోకం కనుక అర్థమైందంటే మన జీవితమే మారిపోద్ది. కొంచెం జాగ్రత్తగా వినండి, చెప్తాను భగవత్కృప వల్ల. ఈశ్వరాయ అర్పితం కర్మ, అది కర్మ యాడెడ్. ఈశ్వరాయ, ఈశ్వరుని కొరకు, ఈశ్వరునికి అర్పితం కర్మ. నేచ్ఛయాకృతం. ఇచ్ఛయా నేచ్ఛయ, నా ఇచ్ఛయా నేచ్ఛయ. నా నెగటివ్. ఇచ్ఛయా అంటే కోరికతో. అయ్యా, కోరికతో. ఇచ్ఛయా. కృతం. కృతం అంటే చేసింది, డన్. కాబట్టి ఇచ్ఛయాకృతం కోరికతో చేసింది. నా ఇచ్ఛయాకృతం అంటే కోరికతో చేయనిది. అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ. ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. కాబట్టి ఈశ్వరార్పితం, ఈశ్వరాయ అర్పితం కర్మ. నేచ్ఛయాకృతం, నా ఇచ్ఛయా కృతం. కాబట్టి ఏదో కోరిక లేకుండా చేసేటువంటిది. అంటే కోరిక లేకపోతే కర్మే చేయలేడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కోరిక అంటే అనిత్యమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అనిత్య ఫలాల కోసం ఆ కోరికలు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది, మీరు అర్థం చేసుకోండి. నా ఇచ్ఛయాకృతం, కోరికతో చేయకుండా కర్మ. ఆ కర్మ అనేది యాడెడ్. ఈశ్వరార్పితం కర్మ.
నిశ్చయాకృతం కర్మ. కాబట్టి కోరిక లేకుండా చేసేటువంటిది ఈశ్వరునికి సమర్పించినటువంటి కర్మ ఏదైతే ఉందో అది చిత్తశోధకం. అదేం చేస్తుందో తెలుసా? చిత్తశోధకం. చిత్తస్య శోధకం భవతి. చిత్తస్య శోధకం భవతి అంటే బుద్ధిని శుద్ధి చేస్తుంది. చిత్తస్య శోధకం భవతి. చిత్తశోధకం. సరేనండి, బుద్ధి శుద్ధిపడింది. ఆ తర్వాత ఏంటి? 4th లైన్, ముక్తి సాధకం అంటే ముక్తేహే సాధకం భవతి. ముక్తికి మోక్షానికి సాధకం అవుతా ఉంది. చూచారా? కర్మ వల్ల మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదే అని ఇంట్రడక్షన్లో నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది. దాన్ని ఏ విధంగా మనం ఆచరిస్తే, కర్మని ఎట్లా ఆచరించడం వల్ల అది డైరెక్ట్ మీన్స్ కాకపోయినా మోక్షానికి ఇండైరెక్ట్ మీన్స్ అవుతా ఉంది. అపరోక్షంగా మనల్ని అక్కడికి తీసుకుపోతా ఉంది. అది ఈ శ్లోకం. కాబట్టి ఈశ్వరార్పితం నా ఇచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కాబట్టి ఈశ్వరునికి సమర్పించడం, ఈశ్వరార్పితం. ఏంటి సమర్పించేది? కర్మల్ని. ఇంపార్టెంట్. అంటే కర్మల్ని ఈశ్వరుడికి సమర్పించడము అంటే ఏదో ఆశిస్తున్నామా? ఎందుకు సమర్పిస్తున్నావు? నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు దాని ఫలం ఉండాలి కదా. కాబట్టి ఈశ్వరుడికి నువ్వు కర్మల్ని సమర్పించడము అంటే ఏమన్నా ఆశించి చేస్తున్నావా? కాదు. ఆశించి మాత్రం కాదు. మరి ఎందుకు ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నావు? ఇది ఈశ్వరునికి సంబంధించిన కార్యము. నేను చేసే కర్మ ఏదో ఇది ఈశ్వరునికి సంబంధించినటువంటి కార్యము. ఈ కార్యం చేయడానికే భగవానుడు నన్ను ఆ స్థితిలో ఉంచాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా గోల్డెన్ సెంటెన్సెస్. అర్థమైందే? ఐ మీన్ ఇట్. కాన్షియస్గా అంటున్నాను. నన్ను భగవంతుడు ఆ పరిస్థితుల్లో ఉంచాడు. ఇప్పుడు నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్య అశేషత అని ఇంతకుముందు చెప్పినప్పుడు దేహాన్ని ధరించుండేవాడు కర్మలు చేయకుండా ఉండలేడు అని అన్నప్పుడు నేనేమన్నాను మీకు? దేహమే కర్మలతో నడుస్తూ ఉంది అన్న. ఎక్కడ దేహం కర్మలతో నడిచేది? ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచమే కర్మలతో నడుస్తూ ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక పెద్ద అనాటమీ. సరేనా? యూనివర్సల్ అనాటమీ ఇది. ఒకవైపు చూస్తే ఆ చెట్టు ఎందుకు పచ్చగా ఉందంటే కావాల్సిన సబ్జెక్ట్ అందుతుంది. అదే బాటనీ. సరేనా? ఆకాశాన్ని చూసినప్పుడు, మేఘాలని చూసినప్పుడు, నక్షత్రాన్ని చూసినప్పుడు, సూర్య చంద్రాదులను చూసినప్పుడు, ఎక్కడ ఏది చూసినా కూడాను మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడాను శాస్త్రం ఉంది. అవి ఆ విధంగా ఉండడం వెనక కారణాలు ఉన్నాయి. కాబట్టి దేహం ఇక్కడికి వచ్చింది. అన్ని దేహాలు ఒక విధంగా లేవు. దేహాలన్నీ ఈ ప్రపంచంలోనే ఉన్నాయి. అన్ని చెట్లు ఒక విధంగా ఎట్లాగైతే లేవో అన్ని దేహాలు కూడా ఒక విధంగా లేవు. కాబట్టి ఆరోగ్యంగా ఉండే దేహం ఒకటి ఉంది, పుట్టుకతోనే అనారోగ్యంతో వచ్చినటువంటి దేహం ఒకటి ఉంది. 2 వాల్వ్స్ పనిచేయడం లేదటండి, నేను స్టంట్ వేయించుకోవాలా అని అన్నాడు అనుకోండి. స్టంట్ అందరూ వేయించుకోవాల్సిన అవసరం లే. ద పర్టికులర్ పర్సన్. దేహం అయితే అందరికీ ఉంది, కానీ ఆ దేహం ఆ విధంగా ఉంది. ఆ దేహం ఆ విధంగా ఉండడం వెనుక కారణం ఉందా లేదా? కాబట్టి ఆ దేహం అలా ఉంది చూచారా? దట్ ఈస్ కర్మఫల. కాబట్టి ఆ దేహం నాకే ఎందుకుంది అని, ఆ దేహం నాకు ఉండడం వల్ల నేను బాధపడుతూ ఉన్నా. భగవంతుడు నన్ను ఉంచాడు ఇక్కడ. కాబట్టి ఈ చెట్టు ఇంతకాలం ఉంటుంది, ఆ తర్వాత దాని స్పాన్ ఆఫ్ లైఫ్ అయిపోద్ది. అట్లాగే నా దేహం కూడాను ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉండాలి అనేటువంటిది నిర్ణయం, డెస్టినీ. అంతకాలం ఇది ఉంటుంది. కాబట్టి ఈ దేహాన్ని ఉంచాడు చూచారా భగవంతుడు. ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచాడు, ఎలా ఉంచాలని అలా ఉంచాడు. కాబట్టి నేను పోలియోతోనే పుట్టగానే దాన్ని ఆక్షేపించడానికి అవకాశం లేదు. ఎందుకని? అలా పుట్టవలసి ఉన్నది కనుకనే పుట్టించాడు. దానికి సంబంధించినటువంటి కర్మఫలాలు ఉన్నాయి. అది కర్మఫలమే. అది కర్మఫలం కాకుండా పోయేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి నేను ఎక్కడైతే ఉండాలో ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి గనక, ఈ దేహాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి గనక నా దేహం కూడా అలాగే ఉంది.
కాబట్టి ఎక్కడైతే ఉండాలనో అక్కడ ఉంది. కాబట్టి నా నుండి ఏదో జరగవలసి ఉంది. నెక్స్ట్ పాయింట్, నా నుండి ఏదో జరగవలసి ఉంది, నేను అనుభవించవలసింది కూడా ఏదో ఉంది. కాబట్టి ఈ దేహంలో నేనున్నాను. కాబట్టి నేను కర్మ చేసేటప్పుడు ఇది ఏ ఫలమో ఎందుకు వచ్చిందో ఇది నాకు తెలియదు, కానీ ఇది నేను చేయవలసిందే గనక ఉంది గనక, చేయవలసిన చోటే నేను ఉన్నాను గనక, చెయ్యదగిన కార్యమే ఇది అయ్యుంది గనక, చెయ్యదగినటువంటి కార్యం నేను చేసి తీరాలి. ఏ విధంగా చేస్తావయ్యా? ఈశ్వరాయ ఏవ కరోమి, కర్మ కరోమి నా మమ ఫలాయ. దట్స్ ద పాయింట్. ఈశ్వరాయ ఏవ కర్మ కరోమి. నేను భగవంతుడి కోసమే ఈ కర్మ చేస్తున్నా. ఎందుకని? ఆ కర్మ చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నా. నన్ను ఇక్కడ ఉంచింది కర్మఫలాలు. ఆ కర్మఫలాలు అనేటువంటివి ధర్మాలు. ఆ ధర్మాలు అనేటువంటివి భగవంతుని యొక్క చేతులు చట్టాలు ఉన్నాయి. భగవంతుని యొక్క అదృశ్య హస్తంలో నుంచి నాకు ఈ ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి. ఎక్కడైతే నేను ఉండాలో అక్కడే ఉండాలి గనక, ఏదైతే నేను చేయాలో అదే చేయాలి గనక, ఈ కర్మలో నన్ను ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడు గనక ఈశ్వరాయ, పరమేశ్వరుని కొరకే ఈశ్వరాయ ఏవ అహం కర్మ కరోమి నా మమ ఫలాయ. నేను ఈశ్వరుని కోసమే ఇది చేస్తున్నాను, కానీ నేను ఏ ఫలితాన్ని ఊహించి మాత్రం కానే కాదు. కాబట్టి నేను చేయదగినటువంటి కార్యం నాకు ఉంది, అది నేను చేస్తున్నా. ఇప్పుడు చూచారా, మన ఇళ్లలో మనం అంటుంటాం, నాకు కర్మగాలి, నేను ఇంట్లో పుట్టాను, ఈ బాధలంతా ఉన్నాయి, నిన్ను చేసుకోవడం వల్ల నేను నాకు. ఆవిడ లోపలికి పోయి నువ్వు గట్టిగా మాట్లాడతావు, ఆమె మెల్లగా మాట్లాడుతుంది, నా బతుకు కూడా నిన్ను చేసుకోవడం వల్ల ఇట్లా అయింది. ఎందుకంటే ఇట్లా మనం చూసుకుంటూ పోతే లాభం లేదు. ఎందుకని? ఈ చిక్కుడుగాయకి ఆ బెండకాయే, ఆ బెండకాయకి ఈ చిక్కుడుగాయే, సరేనా? అట్లా బాధ పెట్టే అవకాశమే లేదనుకోండి. ఇప్పుడు పురుషుడు స్త్రీని బాధ పెట్టే అవకాశం లేదనుకోండి, అప్పుడు వాడు సన్యాసి అయిపోతాడు. అయినా బాధను తప్పించుకోలేడు. ఎందుకని? భార్య లేదు కానీ బాధ పెట్టడానికి శిష్యులు ఉంటారు. వీడు ఇవన్నీ కర్మ ఫలాలు నాయన, ఎక్కడ మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినవే కానీ మనం తొలగించవలసినటువంటి మాత్రం కావే. దీర్ఘంగా నేను మీకు నవ్వుతూ చెప్పిన ఇదంత నవ్వులాట కాదు, బాగా దీర్ఘంగా మనం ఆలోచించాలి. కాబట్టి నేను ఉద్యోగంలో ఉన్నాను, ఇంకొక అతనికి ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగం నేను చేస్తున్నాను, కర్మఫలాన్ని ఊహించే చేస్తున్నాను. ఎందుకని? 30 రోజులు నేను పని చేస్తాను, నాకు జీతం వస్తుంది. కర్మఫలాన్ని నేను ఊహించి చేసిన దీంట్లో నాకు రాగం లేదు. ఎందుకని? ఈశ్వరాయ కర్మ కరోమి. కాబట్టి రాగద్వేషాలే బంధించేది కర్మల్లో. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాబట్టి ఆ రాగం నాకు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి నేను వ్యాపారం చేస్తున్నాను, ఈశ్వరాయ కర్మ కరోమి, ఈశ్వరాయ వ్యాపారం కరోమి. దానివల్ల నాకు అధిక ఫలం వచ్చిందా? అది వేరే విషయం. అల్ప ఫలం వచ్చిందా? వేరే విషయం. ప్రతికూల ఫలం వచ్చిందా? వేరే విషయం. అనుకూల ఫలం వచ్చిందా? వేరే విషయం. ఇదంతా బ్యాలెన్స్ షీట్, ఇదంతా నీ ఊహ. అర్థమవుతుంది? కర్మకు ఫలితం వస్తుంది. కర్మని ఏవ అధికారహతే మా ఫలేషు, కర్మని ఏవ అధికారహతే, నీకు కర్మ చేయడంలో అధికారం ఇచ్చాడే కానీ ఫలితం మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు భగవంతుడు. ప్లీజ్ అండర్స్టాండ్. స్వామీజీ నాకు కూడా ఇచ్చుంటే బాగుండు కదా. కుదరదు సార్. ఎందుకని? కర్మ ఫలాన్ని నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే నీకు సర్వజ్ఞత్వం ఉండాలా. ఈరోజు నా కర్మఫలం ఇవ్వాలంటే గతంలో నేను ఎక్కడెక్కడ ఏమేం చేసి ఉన్నాను అవన్నీ కూడా ఉండాలా కదా. అందుకని కదా ఒక్కోసారి అంటాం, మన కర్మఫలం వచ్చినప్పుడు ఇదేందిరా, ఇది ఇట్లా జరిగింది, నేను ఊహించలేదు, ఇది ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు స్వామీజీ అంటే. అదే నీకు అర్థం కాకపోవడమే ఈశ్వరుని ఎంట్రన్స్. నీకు ఎప్పుడైతే అర్థం కావడం లేదో అక్కడ నువ్వు తెలియకనే ఒక విషయాన్ని గుర్తిస్తూ ఉన్నావు. నీకు అర్థం కానిది అంటే అర్థం కావలసిన విషయమే, కానీ నీకు అర్థం కాలేదు. ఎందుకు నీకు అర్థం కాలేదంటే నీకు సర్వజ్ఞత్వం లేదు కనుక, లిమిటెడ్ నాలెడ్జ్ కనుక. కాబట్టి ఎవరికి అర్థమవుతుంది? సర్వజ్ఞుడు ఎవరో వాడికి అర్థమవుతుంది. సర్వజ్ఞ సర్వం సృజతే, సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరో వాడు సర్వజ్ఞుడు కనుక పరమేశ్వరుడికి అర్థం కావాలి, కానీ ఇంకొకరికి అర్థమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి నేను అయ్యా నాకు 1,00,000 రూపాయలు వస్తుంది సంవత్సరాదాయం అనుకున్నాను అనుకోండి, 1,00,000 వస్తే అనుకూలం అనుకుంటాను, 1,50,000 వస్తే అధిక ఫలం అనుకుంటాను, 75,000 వస్తే
అల్ప ఫలం అనుకుంటాను, అసలు నష్టం వస్తే ప్రతికూల ఫలం అనుకుంటాను. ఇవన్నీ నీ ఊహలు. నీ కర్మలకు ఫలితాలు ఉన్నాయి కానీ నీ ఊహలకు ఫలితాలు లేవు. ప్లీజ్ అండర్స్టాండ్. నీ కర్మలు ఏవో అవి నీకు తెలిసినా తెలియకపోయినా, ఈ జన్మవైనా ముందు జన్మవైనా నువ్వు చేసినటువంటి కర్మలకు ఫలితాలు వస్తాయేమో కానీ నీ ఊహలకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కనుక మనం బాధపడేది కర్మ ఫలితంతో కాదు, మనం బాధపడేది మన ఊహలతో. నువ్వు ఎప్పుడైతే కర్మ చేశావో ఫ్రూట్ ఈజ్ డెఫినెట్. సరేనా? కర్మ ఫలం అనేది నీకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నువ్వు ఇచ్చుకోవడం లేదు, ఎందుకని నీకు అధికారం లేదు కదా. కర్మని ఏవ అధికార హతే మా ఫలేషు. కర్మలు చేయడంలో నీకు అధికారమే కానీ ఫలితంలో లేదు కదా. ఫలితం ఎవరి చేతిలో ఉంది? ఎందువల్ల? సర్వజ్ఞుడు గనక. క్లియర్గా పెట్టుకోండి మనసులో. సర్వజ్ఞుడు గనక ఆయన చేతిలో ఉంది. సర్వజ్ఞుడి దగ్గర నుంచి నాకు వస్తుంది కదా, అదేమంటారు దాన్ని? ఫినిష్. ప్రసాదం. అదేంటది? ప్రసాదం. ఎక్కడి నుంచి వచ్చినా ప్రసాదం కాదు, సాదం. ఎవరన్నా పెడితే సాదం. భగవంతుడి దగ్గర నుంచి వస్తే ప్రసాదం. భగవంతుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది ప్రసాదం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? 9వ అధ్యాయం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి. అబ్బాయి నువ్వేదైతే చేస్తూ ఉన్నావో, ఫస్ట్ లైన్ యత్ కరోషి, లాస్ట్ లైన్ తత్కురుష్వ మదర్పణం. నువ్వు చేసే ప్రతి పనిని నాకు అర్పించి చేయి. ఈశ్వరార్పితము. కనెక్షన్ చూడండి గీత. కాబట్టి యత్ కరోషి తత్కురుష్వ మదర్పణం. ఏదైనా చేసుకో, నువ్వు నాకు అర్పణ చేసే చేయాలి. ఆ ఫస్ట్ సెంటెన్స్ని నేను జస్టిఫై చేస్తూ ఉన్నాను. ఈశ్వరార్పితం. ఎందుకని? ఫలం నిన్ను బాధించకుండా ఉండాలంటే ఈశ్వరార్పణం. ఎందుకో తెలుసా? ప్రసాద మనస్తత్వం. ప్రసాదం ఏంటి? ప్రసన్నత కదా, ప్రశాంతంగా ఉండాలి కదా నువ్వు కర్మ ఫలాల్లో. భగవంతుడి నుంచి వచ్చేది ప్రసాదం కదా. ఎప్పుడు ప్రసాదం అవుతుంది అది? ఎగ్జాక్ట్లీ నువ్వు నైవేద్యం సమర్పిస్తే వచ్చేది ప్రసాదం అవుతుంది. సరేనా? నువ్వు ఏమి సమర్పించకపోతే ఎట్లా? కాబట్టి కర్మని ఎప్పుడైతే నువ్వు నైవేద్యంగా సమర్పించావో కర్మ ఫలం నీకు ప్రసాదంగా అందుతూ ఉంది. దాట్ ఈస్ ద పాయింట్. ఇది ప్రసాదం అంటే. నేను కర్మని ఎప్పుడైతే నైవేద్యం చేశామో ప్రసాదం అందుతూ ఉంది. కర్మని ఎట్లా నైవేద్యం చేస్తున్నావు స్వామీజీ? ఏ కర్మన్నా చేయి. యత్ కరోషి. నువ్వు ఏ కర్మ చేసుకున్నప్పటికి కూడాను, ఎందుకని ఇంట్లో ఎట్లాగైతే పూజ చేస్తూ ఉన్నావో ప్రపంచంలో కూడా నువ్వు చేసేది అదే సార్, ఇంకేమీ లేదు. ఈ ప్రపంచం ఒక పూజా మందిరం. ప్రపంచం పూజా మందిరం. నీ పూజా గదిలో నువ్వు ఏ విధంగా అయితే కర్మలు చేస్తూ ఉన్నావో, ఏది అర్ఘ్యమైన పాద్యమైన ఏదైనా సరే, నీరాజనమైన అవన్నీ కూడా నువ్వు ఎట్లాగైతే షోడశ పూజ చేస్తూ ఉన్నావో అవి ఒక రకమైనటువంటి కార్యాలు. అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత ఈ ప్రపంచం అనేటువంటి పూజా మందిరంలోకి నువ్వు వచ్చావు కనుక ఇట్ ఇస్ అ టెంపుల్ ఆఫ్ వర్షిప్. ఎందుకున్నావు ఇక్కడ? టెంపుల్ ఆఫ్ వర్షిప్. ఎట్లా స్వామీజీ? అక్కడ భగవంతుడు ఉన్నాడు కానీ ఇక్కడ లేడా? భగవంతుడు లేనిది ఎక్కడ? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. కాబట్టి ఈ ప్రపంచం అంతా తానే నిండి నిబిడీకృతం అయిపోయినాడు కనుక, ప్రపంచంలో భగవంతుడు అంతటా ఉన్నాడు కనుక, భగవంతుడు లేని చోటే లేదు కనుక, ఇఫ్ గాడ్ ఈజ్ ఎనీవేర్ హీ ఈజ్ ఎవ్రీవేర్. ఒక చోట ఉండి ఒక చోట లేనివాడు భగవంతుడు అయ్యేందుకు అవకాశం లేదు కనుక, భగవంతుడే ఈ ప్రపంచంలో నిండిపోయి ఉండేటప్పుడు నీకు గనక భక్తి ఉంటే, భగవంతుడిని రికగ్నైజ్ చేసే కెపాసిటీ కనుక నీకుంటే, ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది పూజా మందిరము. ఏనైనా క్లియరా? ఇది పూజా మందిరము. ఈ పూజా మందిరంలో ఇప్పుడు మనం ఇంట్లో పూజా గదిలో ఏం చేస్తావు నువ్వు? పూజ గది చేస్తావు, ఇంకేం చేస్తావు? ఈ ప్రపంచమే కనుక పూజా మందిరం అయిపోయిందంటే నువ్వు చేసే ప్రతి కార్యము అర్చనే. ప్రతి కార్యము అర్చనే. ఈ కార్యము అర్చన, ఆ కార్యం కాదనడానికి లేదు. నువ్వు బజార్కి వెళ్ళి వస్తువు కొన్నావు, అర్చన. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అర్చన. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, అర్చన.
ఎందుకని భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ధర్మబద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ కార్యక్రమాల్లో కూడాను ధర్మమే ప్రధానంగా ఉంటుంది. ఇది నిత్యార్చన అయిపోతుంది. కాబట్టి కర్మఫలాలు ఎలా వచ్చినా కూడాను నువ్వు చెల్లించినటువంటి ప్రశాంతత. ఇప్పుడు మనం అట్లున్నామా, మనం ఒకటి ఊహిస్తాము, అది జరగదు, లేదు మరొక విధంగా జరుగుతుంది, భిన్నంగా జరుగుతుంది, మనం కలతపడిపోతాం. ఎందుకైందిరా నా జీవితం ఇట్లా, నేను చాలా జాగ్రత్తగా చేశాను. నువ్వు జాగ్రత్తగా చేయడము చేయకపోవడం కాదు సార్, అది నువ్వు చేయడము చేయకపోవడం అనేటువంటిది కర్మల విషయం. కర్మని ఏవ అధికారహతే, నీకు అక్కడ అధికారం ఉంది, నువ్వే విధంగా చేసుకో. కానీ మా ఫలేషు, ఫలంలో మాత్రం నీకు అధికారం లేదు. ఎందుకని ఇది ఎందుకు జరిగింది అని నువ్వు అడగడానికి అవకాశం లేదు. కారణం జరగవలసిందే గనక జరిగింది. అది ఎందుకు జరిగిందో నీకు తెలియడం లేదు. కారణం ఇది నీకు సంబంధించిన వర్క్ కాదు. కర్మని ఏవ అధికారహతే, కర్మ చేయడంలో నీకు అధికారం, ఫలితంలో నీకు అధికారం లేదు. నువ్వెక్కడో ఏదో జరిగిపోతా ఉంది. ఇది ఎందుకు జరిగిందంటావు, జరగవలసిందే జరిగింది. ఓ ఢిల్లీకి ఒక 50 కిలోమీటర్ల అవుట్స్కట్స్లో ఒక అతను కారులో పోతూ ఉన్నాడు. మంచి కారే, బెంచ్ కారు, మంచిది, క్లాస్ 1. సడన్గా ట్రబుల్ వచ్చింది, అక్కడ ఆపుకోవాల్సి వచ్చింది. ఆయన ఒక 5 స్టార్ గెస్ట్ హౌస్ ఓనర్, కావాల్సిన డబ్బు ఉంది, కానీ ఒక్కడే ఉన్నాడు కారులో, తానే సెల్ఫ్ డ్రైవింగ్. ఆగిపోయింది అది. ఏదో తనకు దోచినటువంటి రిపేర్ అది ఇది చేసుకుంటూ ఉన్నాడు. అల్లంత దూరాన ఒక రైతు ఉన్నాడు పాపం పొలంలో. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి ఆగిపోయినారు అన్నాడు. ఈయన చూచి, నాయన ఇది ఇట్లా అయిందని. నేను కూడా ఏదైనా సహాయం చేస్తాను చెప్పండి అని పాపం అతను ఏదో తనకు దోచిన సహాయము అతను చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక దశలో ఇది కదిలింది. అప్పుడు ఆయన చాలా సంతోషపడి డబ్బు ఇవ్వబోయాడు. ఏదో నువ్వు సహాయం చేసావు నాయన, నాకెవరూ లేరు ఇక్కడ, నువ్వు వచ్చి సహాయం చేసావంటే నాకు వద్దు సార్, డబ్బు వద్దు సార్. చూడు వాడి దగ్గర ఉంది కర్మయోగం. ఎందుకని, ఏదో నేను ఉన్నాను కనుక చేశాను సార్, నేను లేకపోతే చేసేది ఏది. వాడు చెప్పగలిగినంతవరకు చెప్పాడు. అది నా భాషే. ఏది, నువ్వు ఉండవలసిన చోటే ఉన్నావురా, నువ్వు అది చేయవలసింది కనుకనే నువ్వు అక్కడ ఉన్నావు, లేకపోతే ఉండలేవు. అర్థం కదా నేను, వాడు చేయాల్సి ఉంది. కానీ ఈయన కృతజ్ఞతగా ఇచ్చాడు. వాడు అవసరం లేదన్నాడు. ఏదో భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఏదో మేలు చేశానని. అప్పుడు వాడి యొక్క మనసును చూచి కొద్దిగా ఇతను కరిగి విజిటింగ్ కార్డు ఒకటి తీసి ఆయన అడ్రస్సు, నాయన నువ్వు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చావా అని అడిగాడు. కుగ్రామం. లేదు స్వామి, నేను ఎప్పుడు ఢిల్లీ రాలేదండి. ఢిల్లీ చూడాలని ఉన్నిందండి, చూడాలని ఉండిందండి. ఆహా, ఏదో నేను పేదవాడిని సార్, నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఇక్కడే పెరుగుతున్నా, ఇక్కడే ఉన్నా, మా నాన్న కూడా ఇట్లాగే పోయాడు, మా తాత ఇట్లాగే, నేను ఇంతే, మా అబ్బాయి కూడా ఇంతేను. అయితే నువ్వు చూడాలని ఉందే ఢిల్లీ. ఏదో భగవంతుడు అవకాశం ఇస్తే చూడాలని ఉంది సార్. ఈ కార్డు ఇచ్చి, సరేనా, నువ్వు ఎప్పుడైతే చూడాలనుకుంటావో, నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఇది నా అడ్రస్సు, నువ్వు ఇక్కడికి వచ్చే చాలు, అంతే, ఇంకేం అవసరం లేదు. నువ్వు డబ్బు తీసుకోవడం లేదు కనుక నువ్వు ఛార్జీ వరకు పెట్టుకొని రా చాలు, అక్కడ నీకేం అవసరం లేదు. ఇది చూపిస్తే మాత్రం నేను లోపలికి పంపిస్తారని ఆయన సంతకం కూడా చేసి ఇచ్చాడు. సరేనా, వీడు తీసుకున్నాడు. ఈ రైతు అతను వెళ్ళిపోయాడు. వీడికి ఆ రోజు నుంచి నిద్ర పట్ల. ఇవి కర్మలంటే. అంతకుముందు అసలు ఏ బాధ లేదు. ఇప్పుడు ఢిల్లీ 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 ఏముంది ఢిల్లీలో, పార్లమెంట్లో కొట్టుకోవడం తప్ప. సరే, వాడికి ఎందుకు చూడాలనిపించింది. తీరా వెళ్ళాడు. అక్కడ దిగాడు. అక్కడికి వెళ్ళాడు. ఎట్లా ఎవరో పోతూ ఉంటే, అయ్యా నన్ను ఫలానా చోట అంటే మేము దింపుతాం రా అని చెప్పి అన్నారు ఇక్కడ వాళ్ళు. సరే దించేశారు. అక్కడికి పోతే వాడు లోపలికి పోయినాడు. సెక్యూరిటీ ఇదంటే, లేదండి ఆయన నాకు తెలుసు, నా స్నేహితుడు అంటాడు. నువ్వు అట్లాగే చెప్పమన్నాడు అతను. వీడిని చూస్తే ఆయన స్నేహితుడు అంటే ఎవడు నమ్ముతాడు. పైగా వీడు ఎట్లా పోయాడో తెలుసా, ఓ బకెటే, ఓ చీపురు. ఎందుకంటే మనం వాడు ఉండాలి కదా, చిమ్ముకోవాలంటే చీపురు కావాలా, బకెట్ కావాలా, ఓ దుప్పటి కావాలా, ఇవన్నీ వేసుకున్నాడు, దాంట్లో పెట్టుకొని ఉన్నాడు. వీడిని చూస్తానే అసహ్యంగా ఉంది. అది 5 స్టార్ గెస్ట్ హౌస్, దాంట్లో వీడిని ఎట్లా ఎంటర్ చేసేది. ఏపా అందరు ఇట్లాగే చెప్తారన్న. లేదు సార్, అప్పుడు తీసి చూడండి సార్, ఆయన సంతకం కూడా పెట్టాడు సార్, మీరు ఆయనకి ఇవ్వండి సార్ పోనీ. అప్పుడు వాడు సెక్యూరిటీ తీసుకెళ్ళి ఇస్తే, ఓహో వచ్చేసాడు ఇతను అని, ఎవరు ఓనర్ అంత అరేంజ్ చేసేసాడు. అయిపోయింది 2 minutes. నేరుగా ఇదే ఎవడైతే లోపలికి పోవడానికి అవకాశం లేదన్నాడో వాడే వచ్చి, రండి సార్, ఎవరిని
ఈయన సార్ అయిపోయాడు ఇప్పుడు. మారిపోతాయి, అదే కదా వచ్చిన బాధ. సరేనా సార్. తీసుకెళ్ళి ఒక పెద్ద హాల్ రూమ్, పెద్ద రూమ్, డబుల్ రూమ్ చూచాడు. ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈ పక్క నుంచి చల్లగా వస్తుంది, ఆ పక్క నుంచి చల్లగా వస్తుంది. ఎందుకంటే అంతా సెంట్రల్ ఏసీ. కొద్దిగా అట్లా పోయి కూర్చున్నాడు. ఏది మంచం మీద, మంచం ఇట్లా జంప్ చేస్తూ ఉంది. అబ్బోబ్బో ఏందిరా ఇది, ఏంది ఇది అనుకున్నాడు. పైగా మెల్లగా తిరుగుతూ ఉంది బెడ్, రివాల్వింగ్. ఇవంతా చూచాడు. అప్పుడు అన్నాడు అతను, ఈ రూమ్కి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. వాడు వచ్చి, అయ్యా ఇది బెల్లు, ఇది ఇట్లా నొక్కితే వెంటనే నేను వచ్చేస్తాను, నీకేం కావాలని అది చూస్తాను అని అన్నాడు. సరే వాడి ముందే నొక్కాడు. పరికింది. ఏం కావాలి సార్ అని అడిగాడు. ఆకలిగా ఉంది. సరే ఆకలి కావాలంటే మంచి టిఫిన్ పెట్టేశారు, అయిపోయింది. సరే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం అయింది, మళ్ళీ భోజనం వచ్చేసింది. 4 గంటలకు మంచి టిఫిన్ అది ఇదంతా వచ్చేసింది. రాత్రి భోజనం అయింది, పడుకున్నాడు హాయిగా ఉండి. ఎట్లుందో చెప్పడానికి వీల్లేదు. అబ్బా ఇట్లా కూడా ఉంటుందే, బహుశా నేనేమన్నా స్వర్గానికి వచ్చానా, ఇంద్రభవనం అంటే ఇదేనా, ఏదో వినుంటాడు కదా హరికథల్లో, అవన్నీ ఊహించుకుంటున్నాడు ఇవేనేమోనని. సరే ఒక 4-5 రోజులు అయ్యింది. ఈ లోపల ఏం చేస్తారంటే ఒకరోజు, అయ్యా ఇంకొక గంటకు మేము రెడీగా ఉండు, మేము వస్తామని గంటకు వచ్చి వాళ్ళు ఒక బెంచ్ కారు తీసుకొచ్చి దాంట్లో ఇవన్నీ ఎక్కించి, నంబర్ 1 అది కూడా మొత్తం తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపెట్టాల్సింది అంతా, ఒక పార్లమెంటు తప్ప అన్నీ చూపెట్టేశాను. ఎందుకంటే అది చూడాల్సిన అవసరం లేదు. మొత్తం ఎన్ని ఉన్నాయో చూచాడు. అబ్బా ఇదే ఢిల్లీ అనుకుంటున్నాడు. కానీ ఒకటేమిటంటే మళ్ళీ వచ్చేసి పడుకుంటాడు రాత్రి. అప్పుడు అనిపిస్తూ ఉందన్నమా, ఇవన్నీ నేను చూశాను, ఇంత అనుభవిస్తూ ఉన్నాను ఇక్కడ, ఇదంతటికీ కారణం ఏంటి? వాడి ఆలోచన. నాకు ఇవన్నీ ఎట్లా, ఇతనెవరో నాకు తెలియదు, నన్ను తీసుకుపోయి ఇతను అన్నీ చూపిస్తున్నాడు, నాకు అన్నీ కొనిపెడుతున్నాడు, ఎవరబ్బా ఏంటిది? ఆయన ఎవరో, దీని ఓనర్, ఆయనకి నాకు పరిచయం ఉంది, ఆయనకి నాకు పరిచయం ఉంది కనుకనే ఇదంతా జరుగుతూ ఉంది అనేది మాత్రం ఉంది మనసులో. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత అంతా చూసేశాడు, అంతా అనుభవించాడు, చాలా హాయిగా ఉంది. అప్పుడు అయ్యా నాకు నా భార్య పిల్లల్ని చూడాలని ఉంది, నేను మా ఊరికి వెళతా, 50-60 కిలోమీటర్లే కదా ఊరు బయట అవుట్స్కట్స్లో అని చెప్పాడు. సరేనని ఆయనకి తెలియజేశారు. ఈయనకు కావాల్సినవంతే కొనిపెట్టి, బెడ్షీట్స్ మొదలుకొని అన్నీ ఎప్పుడు వేసినాడు ఇట్లాంటివి, అవన్నీ తయారు చేసి ఇచ్చేసి అంతా ప్యాక్ చేసేసి అమెరికా పోయేవాడు కనుక ప్యాకింగ్ చేసుకున్నాడు. ఇది పెద్ద ప్యాకింగ్. ఇదంతా చేసేసి రెడీ చేసేసారు. కార్ అరేంజ్ చేశారు. కారులో పోయి దింపేసి రమ్మన్నారు అక్కడికి. వీరికి అక్కడ ఉండేటువంటి ఫ్లవర్ వాజ్ ఒకటి ఉంది, అది చాలా బాగుంది, దాన్ని ఎత్తుకొని పోతే ఇంటికి బాగుండి అని అన్నీ ఇచ్చారు పాపం. వీడికి దాని మీద ఉంది. అప్పుడు ఆయన అడిగాడు, ఏమండి ఇది ఎత్తుకొని పోవచ్చా? నేను ఆర్డర్స్ లేవు సార్, మీకు ఏవి ఇవ్వాలన్నా అవన్నీ కూడా ఇచ్చాడు. మీరు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో పోయేటప్పుడు అట్లాగే వెళ్ళాలి. బయట మాత్రం మీ బకెట్, చీపురు అవంతా ఉన్నాయి రెడీగా, అవి ఇస్తాం. పోయేటప్పుడు కారులో తీసుకెళ్ళి మిమ్మల్ని దింపొస్తారు. ఇదిగో ఆయన ఇవ్వమన్నటువంటి ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇవి ఇచ్చారు. సరేనా? ఇంతే తప్ప మీరు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో పోయేటప్పుడు అట్లా పోవాల్సిందే. కానీ ఇక్కడ మీకు ఏది నచ్చినా ఎత్తుకొని పోవడానికి అవకాశం లేదు. ఎందుకని? ఏది తీసుకొని రాలేదు. వాడు 5 స్టార్ గెస్ట్ హౌస్లో వాడు ఉండేది. మనం ఎక్కడున్నామో తెలుసా? ఆల్ స్టార్ గెస్ట్ హౌస్. ఇట్స్ ఆల్ స్టార్ గెస్ట్ హౌస్. దీంట్లో దిగేసి ఉన్నాం సార్. ఇక్కడ మనకి ఏవేవో జరుగుతూ ఉన్నాయి. వచ్చిన బాధ అంతా ఏంటంటే నేను ఇప్పుడు వాడు కారులో తిరుగుతూ ఉంటే ఆ యజమాని టచ్లో ఉండడం వల్ల కారులో తిరుగుతున్నాడే కానీ లేకపోతే వాడెక్కడ తిరుగుతాడు? బెంచ్ కారులో అక్కడ. అసలు ఢిల్లీయే తెలియని వాడు. కాబట్టి వాడి జీవితంలో ఏదేది జరుగుతూ ఉన్నా, వాడు ఏదేది తింటూ ఉన్నా, వాడు ఏదేది అనుభవిస్తూ ఉన్నా, దీనన్నిటికీ కనెక్షన్ ఎక్కడుందంటే యజమాని తెలిసి ఉండడం వల్ల. కాబట్టి ఆ యజమాని వల్ల అందతో ఉంది.
ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఆల్ స్టార్ గెస్ట్ హౌస్లో దిగాం. ఇక్కడ మనది ఏదీ లేదు. ఎందుకని వచ్చేటప్పుడు ఏది తీసుకొని రాలేదు తల్లి గర్భంలో నుంచి. రేపు శ్మశాన గర్భంలోకి వెళ్ళేటప్పుడు కూడాను ఏది తీసుకెళ్ళేటువంటి అవకాశం లేనే లేదు. ఇక్కడ ఉన్నంత వరకు ఏవేవి అనుభవించాలనో ఏవేవి అనుభవిస్తావు నువ్వు అనుకున్నావు కాదు, ఆయన నీకు అరేంజ్ చేసినవి ఏవైతే అతను ఇస్తున్నాడో అవి నీకు అందుతూ ఉన్నాయి. కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే, కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి మనం అనుకోవచ్చు నాకు ఇది జరిగింది, నీకు జరిగింది అని అన్నప్పుడే ఇది ఎందుకు జరిగింది అనేది ఒకటి, నాకు ఇది జరిగింది అనేది రెండు వేస్టే. ఎందుకని నాకు ఇది జరిగింది అంటే అది జరగవలసింది కనుకనే జరిగింది. దట్ ఈజ్ యువర్ కర్మఫల. ఏనైనా క్లియరా? అన్నీ అంతేనాయన. ఇదిగో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన జీవితంలో మనకు దేహం వచ్చినా కర్మఫలమే. అర్థమవుతుంది? అర్థం కాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కానీ కర్మ స్వేచ్ఛ ఉంది కదా మనిషికి, కర్మ స్వేచ్ఛ ఉంది. కర్మ ఫలంలో నీకు అధికారం లేదు, కానీ కర్మ స్వేచ్ఛ ఉంది కదా, బుద్ధి ఉంది కదా. ఎప్పుడైతే పశుపక్షాదులు లేనిటువంటి మనోబుద్ధుల్ని భగవంతుడు మనకి ఇచ్చాడో వాటిని ఉపయోగించి ఏనైనా ఇది మనం చేయదగిందా కాదా, కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యదావా కర్తుం శక్యం. ఒక్క చోట మనకు ఈ దేహం వచ్చింది, ఇది కర్మఫలం. అర్థమవుతుంది? ఇది ఎలా ఉన్నా కర్మఫలమే. గతంలో చేసుకున్నటువంటి దానికి ఈ దేహం ఇట్లా వచ్చింది, ఇంతకన్నా మరో విధంగా ఉండేందుకు అవకాశం లేదు. ఇంకా ఇంతకన్నా మరో విధంగా ఉండేటట్లయితే ఇట్లా ఎందుకుంది, కాబట్టి ఇది కర్మఫలం. ఇది గుర్తిస్తున్నావు నువ్వు. ఎవరిని గుర్తిస్తున్నావు తెలుసా? కర్మఫలాన్ని కాదు. కర్మఫలాన్ని గుర్తించడంలో కర్మఫల ప్రదాత ఈశ్వరుని గుర్తిస్తున్నావు. యు రికగ్నైజ్ ఈశ్వర హియర్. నువ్వు ఈశ్వరుని ఎప్పుడైతే గుర్తించేసావో నాయన, కర్మఫలాల్ని ఎట్లా వచ్చినా సరే వాటిని అంగీకరించడానికి నువ్వు సిద్ధమే. నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఎంత అద్భుతంగా చెప్పిందో గీత 13వ అధ్యాయం. నిత్యంచ సమచిత్తత్వం, నిత్యంచ సదా, నిరంతరం కూడాను, ఎల్లప్పుడూ, ఆల్వేస్, సదా. నిత్యంచ సమచిత్తత్వం, సమచిత్తత్వం, తుల్యచిత్తత. తుల్యచిత్తత అంటే మనసు ఎప్పుడూ సమానంగా ఉండడం, ఒడిదుడుకులు లేకుండా ఉండడం, పొంగిపోవడం కృంగిపోవడం లేకుండా ఉండడం, దుఃఖం లేకుండా ఉండడం. ఇది క్వా శంకర అక్కడ వేస్తాడు, ఎక్కడ అని ప్రశ్న వేస్తాడు. ఇష్టానిష్టోపపత్తిషు. కాబట్టి ఇష్టం ఏదో వాటి విషయంలో కానీ ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టానాం అనిష్టానాం ఉపపత్తిషు సంప్రాప్తయ. కాబట్టి ఇష్టమైంది సంప్రాప్తించిన, ఇష్టం కానిది వచ్చిన ఎంతవరకు పోతుందో తెలుసు. అది ఈరోజు నీకు వ్యాపారంలో ఈ సంవత్సర ఆదాయంలో బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూస్తే 5 లక్షలు నీకు ఆదాయం వచ్చిన, నెక్స్ట్ ఇయర్ 3 లక్షలు నష్టం వచ్చిన, తుల్య, అది ఇంకేమీ లేదు. సమచిత్తత, తుల్య సమచిత్తత. కాబట్టి ఇష్ట అనిష్టానాంచ ఉపపత్తయ సంప్రాప్తయ తాసు, వాటిలో సమచిత్తత. నిత్యమేవ తుల్యచిత్తత, నిత్యమేవ తుల్యచిత్తత, నిత్యంచ సమచిత్తత్వం. కాబట్టి ప్రశాంతమైనటువంటి స్థితి నీకు కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు కర్మయోగంలో కీ పాయింట్ మీకు దొరికింది. కర్మని ఏవ అధికారహతే, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది. మా ఫలేషు, అది మాత్రం భగవంతుడు తన దగ్గరే పెట్టుకున్నాడు. ఎందుకని? ఆయనే కర్మఫల ప్రదాత, సర్వజ్ఞుడు గనక. సర్వజ్ఞుడైనటువంటి కర్మఫల ప్రదాత భగవంతుడి నుంచి వస్తుంది కనుక ఏది నీకు వచ్చినా నువ్వెట్లా గ్రహిస్తావు? ప్రసాదంగా గ్రహించాలి కదా కర్మఫలాన్ని. కర్మని నైవేద్యం చేయాలి. సింపుల్, ఈశ్వరార్పితం. కర్మ ఈశ్వరార్పితం, ఈశ్వరుని కొరకు. నైనా మళ్ళీ సందేహం రాకూడదు మీకు. నీ కర్మ ఈశ్వరుడికి ఎందుకురా? ఏంది ఇది కర్మ? నీదే దౌర్భాగ్యం. నీ కర్మలన్నీ ఈశ్వరుడికి ఎందుకు? ఆయనకు అవసరమా? సర్వజ్ఞుడికి కాదు. నీ కర్మ నీదే, నీ ఫలితం నీదే. కానీ నువ్వు కర్మ చేసేటప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ కర్మ చేస్తున్నాను అని అంటే నేను ఉండవలసిన చోటే ఉన్నాను, చేయవలసిన కర్మే చేస్తూ ఉన్నాను. దీని వెనక చట్టాలున్నాయి. గత జన్మలో నేను చేసిన
కర్మలు ఉన్నాయి, ఆ కర్మల యొక్క ఫలితాలు ఉన్నవి. కాబట్టి నా కూడా ఎవరు ఉండాలనో వాళ్ళే ఉన్నారు, నా దగ్గర ఏది ఉండాలనో అదే ఉంది. ఇది ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు గనక, ఆయన దగ్గర నుంచి వచ్చింది గనక ఇది ప్రసాదం, క్లియర్. ఇప్పుడు యోగి అయిపోతాడు వీడు. ఏమి యోగి? అంతే, టీవీ యోగి కాదు నాయన, కర్మయోగి. కర్మయోగి. కర్మ భయం అయిపోతుంది. యోగం అంటే ఇటు పెట్టుకొని చండాలం. యోగిన కర్మ కుర్వంతి. అర్జున, యోగిన కర్మ కుర్వంతి. యోగిన, యోగులు, కర్మ కుర్వంతి, కర్మ చేస్తూ ఉండారు. ఎట్లా చేస్తూ ఉండారు? యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ భగవద్గీత. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగేన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. 5వ అధ్యాయం కర్మ సన్యాసం. మీకు ఉపదేశసారం అయిపోయిన తర్వాత వస్తుంది 5th చాప్టర్. సరేనా? కాబట్టి యోగిన, యోగులు ఎవరైతే ఉన్నారో, యోగులంటే కర్మయోగులు. కర్మయోగులు అంటే కర్మల్ని నైవేద్యంగా సమర్పించి ఫలితాలని ప్రసాదంగా స్వీకరించేటువంటి కర్మయోగులు ఎవరైతే ఉన్నారో, యోగిన కర్మ కుర్వంతి, వాళ్ళు కర్మ చేస్తూ ఉండారు. ఎట్లా తెలుసా? సంగం త్యక్త్వా. సంగం, అటాచ్మెంట్ లేకుండా, దేంతో అటాచ్మెంట్ లేకుండా, ఫలసంగాయ. ఫలసంగం. ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో, కర్మ ఫలం ఏదైతే వస్తూ ఉందో, ఆ ఫలం విషయంలో సంగం త్యక్త్వా, దాన్ని విడిచిపెట్టి. ఎందుకు విడిచిపెడతాడో తెలుసా? డెఫినెట్గా వస్తుంది. నేను ఎందుకు ఆలోచించేది? కర్మ ఎప్పుడైతే నేను చేశానో ఫలితం వచ్చి తీరాల, వస్తుంది. అది నా డ్యూటీ కాదు, హీజ్ డ్యూటీ. హీఈస్ బౌండ్ టు డూ ఇట్. నా కర్మకు ఫలితం ఇవ్వాల్సినప్పుడు ఆయనే ఇస్తాడు. నా పరిస్థితి ఏంటంటే, ఆయన ఫలితం ఇచ్చినప్పుడు ఆయనకి రాగద్వేషాలు ఉన్నాయా? ఆయనంటే ఇష్టము, ఈయనంటే కష్టము అనేటువంటి రాగద్వేషాలు ఉన్నాయా? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఇచ్చేది ఉందా? లేదు. ఎవరికి ఎలా రావాలనో, ఏ విధమైనటువంటి ఫలితం రావాలనో ఆ విధమైనటువంటి కర్మ ఫలితాన్ని ఆయన ఇచ్చేటప్పుడు నేను ఎట్లా తీసుకోవాలి? దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి కదా. కర్మ ఫలం మీద దృష్టి ఉంటే అది వేరే విషయం. ఫలం త్యక్త్వా, అది సంగం త్యక్త్వా ఫలసంగాయ. కాబట్టి ఫలసంగం లేదు నాకు, ఆ ఫలం మీద దృష్టి లేదు, కర్మ ఫలం మీద దృష్టి లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన ఏదైనా ఇవ్వని, ఆయన ఏదైనా ఇవ్వని, నేను ఎట్లా ఉంటాను? ఒకే విధంగా ఉంటాను. 10 లక్షల ఆదాయం వచ్చినా ఒక విధంగానే ఉంటాను, 2 లక్షల నష్టం వచ్చినా ఒక విధంగానే ఉంటాను. ఎందుకో తెలుసా? ఇది నాకు రాదగిరింది కనుక వచ్చింది, ఈ ఫలితం ఇంతే. ఇది డిసైడ్ చేసినటువంటి వాడు కర్మఫల ప్రదాత. కర్మఫల ప్రదాత భగవంతుడే కానీ మరొకడు అయ్యేందుకు అవకాశం లేదు కనుక. ఎంత క్లియర్గా ఉందో చూడండి. కాబట్టి ఫలం వచ్చినప్పుడు చెదరడు. అలా చెదరకుండా ఎవడైతే ఉంటాడో వాడు కర్మయోగి. ఇది ప్రసాదం. ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదేతి ప్రసన్నత. ఒక ట్రాంక్విలిటీ ఉంది వాడి దగ్గర. ప్రసన్నస్య భావ ప్రసన్నత. ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. ఏమయ్యా నీకు ఈ విధమైనటువంటి ఫలం వచ్చింది, నువ్వు కష్టపడడం లేదే, నీకేం బాధ అనిపించడం లేదు? అది నాకేం బాధ అనిపించడం లేదు నాయన. ఎందుకు బాధ అనిపించడం లేదు? అది కర్మఫలం కనుక. మరి కర్మఫలం బాధిస్తుంది కదా నిన్ను. ఎందుకు బాధిస్తుంది నన్ను? అది ప్రసాదం కనుక. ప్రసాదం బాధించదు. మొన్ననే కదా పోయింది ఉగాది. ఉగాది పచ్చడి ఎట్లా ఉంది? చాలా రుచికరంగా ఉంది. తినలా? చేదుగా ఉందని చెప్పి అన్నమా? లే, ప్రసన్నం. అంత ప్రసన్నంగా తీసుకుంటాడు. ఏది? కర్మఫలాన్ని. సపోజ్ నష్టము అది ఇది వేస్తే సరే, సపోజ్ మనకు కావాల్సినటువంటి ఆత్మీయులు, ప్రాణతుల్యమైనటువంటి వాళ్ళు చచ్చిపోయారు అనుకో. హార్డ్ ట్రూత్స్. యూ నీడ్ నాట్ బిలీవ్, యూ షుడ్ నో. హార్డ్ ట్రూత్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది వేరే విషయం. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది నాలెడ్జ్. ఇట్స్ నాట్ ఎ బిలీఫ్. నువ్వు నమ్మడానికి బిలీఫ్ కాదు ఇది, ఇది నాలెడ్జ్. చనిపోయినారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు? ఎందుకు ఈ వ్యక్తి చనిపోయాడు? ఇట్లా చనిపోవలసింది కనుకనే చనిపోయాడు. ఒకవేళ నేను దుఃఖిస్తాను, ఆ వ్యక్తి బతుకుతాడా? మనం దుఃఖిస్తే వ్యక్తులు బతికేటట్లయితే ఎంతమంది బతుకుతారు ఈ ప్రపంచంలో?
కాబట్టి ఏ సమయానికి ఎవరు ఎలా ఉంటారో మనం ఊహించలేం. అవన్నీ కూడా కర్మ ఫలితాలు. కాబట్టి అలా ప్రాణాలు పోయినప్పుడు కూడాను వ్యక్తి ప్రసాద మనస్తత్వంతోనే ఉంటాడు. ఇది వ్యక్తుల్లో కనపడుతుంది. అక్కడ తెలుస్తుంది కర్మయోగి అని. ఓహో, ఇతను కర్మయోగి అని అక్కడ తెలుస్తుంది. ఏదో ఒక అస్పృశ్యుడి ఇంట్లో కూర్చొని ఆ రోజుల్లో, నేను చెప్పేది ఒక 300-400 సంవత్సరాల క్రితం, ఒక అస్పృశ్యుడి ఇంట్లో కూర్చొని సంకీర్తన చేస్తూ ఉంటే నర్సీ మెహతా పరిగెత్తుకుంటూ ఎవరో వచ్చి నర్సీ మెహతా చెవిలో చెప్పారు, నీ భార్య చచ్చిపోయింది అని. చూడండి, ఓ అని ఒక్కసారి ఓంకారం బలికి మళ్ళీ ఆ సంకీర్తన అట్లాగే కంటిన్యూ చేశాడు. ఎందుకని? సంకీర్తన ఆపితే ఏమొస్తుంది? కర్మఫలం అక్కడ అందింది. తను చేయాల్సింది ఉంది. ఎందుకని? ఆమెకు భర్తగా ఉన్నాడు కనుక పోయి కర్మ చేస్తాడు. ఈ భజన కార్యక్రమం పూర్తి చేసుకొని ఆడికి పోయి చేశాడు. కానీ తరువాత కానీ చేయలే ధ్యానానికి. ఎందుకని? ఏడవడం కానీ ఏం చేయలే. ఎందుకని? ప్రసాదానికి నేను ఎక్కడ ఏడుస్తాను? పరమేశ్వరుడు నాయన ఇదిగో అని ఇస్తే ఎడస్త తీసుకుంటావా మనం? ఏ కర్మఫలమైన ప్రసాదమే కదా, చిన్న విషయం కాదు. అమేజింగ్. కర్మయోగం అనేది చిన్నది కాదు. ఊరికే ఏదో కర్మలు చేయి ఫలితాలు అది ఇది ఇట్లా కాదు. ఇది జీవితంలో ఒక్కడేసారి మనకు కర్టన్ డ్రాప్ అయిపోతుంది దుఃఖానికి. బాగా ఆలోచించండి. నాకేం కాంప్రమైజ్ కావద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇది సత్యం. ఆ సమయానికి అది జరగాల్సినంటే జరిగింది, కానీ ఇంకో రకంగా జరిగేందుకు అవకాశం లేదు. అలా జరగడం వెనుక ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలే చట్టాలు, ఆ ధర్మ రూపంలో ఉండేటువంటి దైవం. కాబట్టి దైవం ఇచ్చేటువంటి దాన్ని నేను ప్రసాదంగా అంగీకరించాల్సిందే కానీ మరొక రకంగా అంగీకరించేందుకు అవకాశం లేదు. క్లియర్. కాబట్టి ఈ ప్రశాంతత కర్మల మధ్యలో మనకు రావడం లేదు అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఈశ్వరార్పితం నిచయాకృతం. ఈశ్వరార్పితం, భగవంతుడికి ఈశ్వరాయ అర్పితం కర్మ కదా. స్వామీజీ, ఆ ప్రశాంతత రావడం లేదే మాకు, కర్మల్ని భగవంతుడికి సమర్పించడం లేదు. దీనికి ఒక్కటే కనెక్షన్ ఏంటో తెలుసా? ఆలయంలో వస్తుందా లేదా ప్రశాంతత? సిద్ధ తమాషా. ఆలయానికి వెళ్ళాను ఆయన భగవంతుడి దగ్గరికి. ఏమన్నా వస్తుందా? మనకు అక్కడ ఏమీ లేదు. స్వామిని చూస్తూ ఉన్నాం, ఎవ్వరి ముఖమన్నా మీరు చూడండి, పోయి టెస్ట్ చేయండి. ఒకరోజు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకో తెలుసా? కర్మలు కర్మఫలాలు అక్కడ ఇంటర్ఫియర్ కావడం లేదు. అక్కడ ఒక్కటే తెలుస్తూ ఉంది. ఏంటో తెలుసా? యూ రికగ్నైజ్ సంథింగ్. దేన్నో గుర్తిస్తూ ఉండవు. అక్కడ ఏం గుర్తిస్తూ ఉండవు? యువర్ రిలేషన్షిప్. ఆలయంలో జరిగేది అది మనకు తెలియకుండా జరుగుతుంది. తెలుసుకుంటే భక్తులు అయిపోతాం. భక్తుడు ఎవరో కాదు, కర్మయోగే భక్తుడు. ఇప్పుడు ఆలయానికి వెళ్ళేటప్పటికీ పరమేశ్వరుని చూడగానే అనిపిస్తుంది, హే భగవాన్, నువ్వు సృష్టికర్తవి, నేను సృష్టింపబడ్డాను. నువ్వు పోషకుడివి, నేను పోషింపబడుతూ ఉన్నా. నువ్వు లయకర్తవి, నేను రేపు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తా. నా జీవితం అంతా నీ చేతిలోనే ఉంది. అంతా నీ కృప భగవాన్. నీవు తప్ప నాకు రెండవది లేదు. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. కాబట్టి ఒక చెట్టును వదిలిపెట్టి ఆకు ఎట్లాగైతే దానికి మనుగడ ఉండదు, సముద్రాన్ని వదిలిపెట్టి అలా ఏ విధంగా అయితే జీవించలేదో వేరుగా వచ్చి, అట్లాగే నీకు వేరుగా నేను ఉండేటువంటి అవకాశమే లేదు. ఇది మన మధ్య ఉండేటువంటి సంబంధం. ఏమి సంబంధం ఇది? ఎగ్జాక్ట్లీ నిత్య సంబంధం. ఏంటిది? ఆలయంలో ఉన్న నీ రిలేషన్షిప్ ఇదే, ఇంటికి వెళ్ళినా నీ రిలేషన్షిప్ ఇదే, సినిమాలో కూర్చున్నా నీ రిలేషన్షిప్ ఇదే. కాబట్టి భగవంతుడితో నీకు ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది నిత్య సంబంధం, అది శాశ్వతమైనటువంటి సంబంధం. దానికన్నా అన్యంగా ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అనిత్య సంబంధాలు. నువ్వు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, తెంచుకోవాలంటే తెంచుకోవచ్చు సార్. అవేమి శాశ్వతమైనటువంటివి కావు. దేహంతో వచ్చినటువంటివి అవి. దేహం పోతుంది కదా, అవి కూడా పోతాయి. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి దేహంతో వచ్చింది సంబంధం. ఈయన నాకు అన్నండి అన్నాను అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఒక వ్యక్తి. ఆయన నాకు అన్నట్లు అయ్యాడు తెలుసా? సంబంధంతో అయ్యాడు. ఏమిటా సంబంధం? ఆయన ఏ తల్లిదండ్రులకైతే పుట్టాడో నేను ఆ తల్లిదండ్రులకే పుట్టడం వల్ల
ఆయనకన్నా 10 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను, నాకు ఆయన అన్న అయ్యాడు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మరొక అతను పుట్టాడు, అతను నాకు తమ్ముడయ్యాడు. నైనా ఫాలో 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 ఎక్కడ నో బీ హియర్. అసలు పాయింట్ అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి ఆ సంబంధాలు అవి ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. రేపు అతను చనిపోతాడు. నాకెవరైతే నేను అన్న అంటున్నానో అతను చనిపోయాడు, ఇప్పుడు నాకు లేడు. అతని సంబంధం ఎగిరిపోయింది నాకు. ఎందుకో తెలుసా? దేహంతో ఉండేటువంటి సంబంధం నాయన. ఆ దేహం పోయింది, ఆ దేహానికి ఈ దేహానికి సంబంధం. ఆ దేహం పోయింది, ఈ దేహం ఉంది. ఇంకా అది పోయినట్టే, ఆ సంబంధం పోయినట్టే. కాబట్టి అలకు మధ్య ఎప్పుడు సంబంధం లేదు. ద పాయింట్. సముద్రంలో అల లేచింది, పక్కనే ఇంకొక అల లేచింది. ఇది ఎత్తుగా పోయింది, 3 అడుగులు పోయింది. ఇది 1 అడుగే వచ్చింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది. దీనికి దానికి ఏమి సంబంధం? ఎవరికి సంబంధం తెలుసా? అలకి సముద్రానికి సంబంధం. అలకి సముద్రానికి సంబంధం. అల లేచింది సముద్రంలోనే. యతోవా ఇమాని భూతాని జాయంతే. అల ఉంది సముద్రంలోనే. ఈయన జాతాన్ని జీవంతి. అలా లయించిపోయింది ఎక్కడ? సముద్రంలోనే. యత్ ప్రయంతి అభిశంవిశంతి. ఎవ్వని చేజనించు జగము, ఎవ్వని లోపల నుండలేను. కాబట్టి అలకి సముద్రంతో సంబంధం, కానీ అలకు మరొక అలతో సంబంధం కాదు. ఆకుకు మరొక ఆకుతో సంబంధం లేదు. అది రాలిపోద్ది, పండుటాకాయ ఇది రాలిపోతే ఇది రాలిపోద్ది. కానీ ఇది రాలకుండా ఉన్నంత వరకు దీనికి దేంతో సంబంధం అంటే ఆ ఆకు వల్ల కాదు ఇది పచ్చగా ఉండేది, చెట్టు వల్ల పచ్చగా ఉంది. కాబట్టి నేను ఈ విధంగా ఉన్నానంటే పరమేశ్వరుడు కారణం, భగవంతుడు కారణం. ఆయన్ని ఆధారం చేసుకొని నేను ఈ విధంగా ఉన్నా. కాబట్టి నాకు మా తల్లికి సంబంధం ఉంది, తల్లి బిడ్డల సంబంధం. కానీ అనిత్య సంబంధం, అనిత్య సంబంధం. నా తండ్రికి నాకు సంబంధం ఉంది, అనిత్య సంబంధం. మా అన్నకి నాకు సంబంధం ఉంది, మా తమ్ముడికి నాకు సంబంధం ఉంది. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే ఈ సంబంధాలన్నీ అనిత్యాలు కావు అని మీరు ఎవరైనా ఒకరైనా చెప్పగలరా? ఎందుకని? అనిత్యమయ్యా కానిదైతే ఎప్పుడూ ఉండాలా? పోతా ఉన్నాయా లేవా? కాబట్టి దేహాలతో వచ్చినటువంటి సంబంధాలు దేహాలతో పోతూ ఉన్నాయి. ఇది దేహాలతో ఉండేటువంటి సంబంధం కాదు. అందుకని అన్ని అనిత్య సంబంధాలే ఈ ప్రపంచంలో. వాటిని వదులుకోమని చెప్పడం లేదు. అనిత్య సంబంధాలని గుర్తిస్తే చాలు. ఎందుకని? ఆ సత్యాన్ని గుర్తించకపోవడం వల్ల రేపు వాళ్ళకి ఏం జరిగినా, ఇప్పుడు దాని యాక్షన్ ఎంతవరకు ఉందో చూడండి. ఇప్పుడు వరకు బాగలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాము, చూపెట్టాము, మందులు ఇచ్చారు, తీసుకొచ్చారు, పడుకోనండి, రెస్ట్ తీసుకోనండి, తర్వాత బాగుంటుంది ఉదయానికి అని చెప్పాడు అనుకోండి. ఒకవేళ కాంపోజ్ లాంటి ట్యాబ్లెట్ ఇస్తే ఆ రోగి నిద్రపోవచ్చు, మనం నిద్రపోం, మనకేం జబ్బులేదు. ఎందుకని? సంబంధం నీకు నిత్య సంబంధం. అదే అండి. ఇదేంటిది? డాక్టర్ చెప్పేశాడు, అయిపోయింది, ట్యాబ్లెట్ వదిలే, నిద్రపోతా ఉంటే నువ్వు మేల్కొని ఉండేది ఏంటి? మేల్కొని ఏం చేస్తావు? అనుక్షణం కర్మయోగం ఉపయోగపడుతుంది, ప్రతి క్షణం ఉపయోగపడుతుంది. మేల్కొని ఏం చేస్తావు? ఎట్లుంటుందో, రేపు డాక్టర్ చెప్పినట్టు ఉంటుందో లేదో, లేకపోతే సీరియస్ అయిపోద్దేమని. సీరియస్ ఎవరు చెప్పా నీకు? అప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, అలా తీసుకెళ్ళాలంటే ఎట్లా? పలానోళ్ళే ఫోన్ చేసి వాళ్ళని రెడీ చేసుకోవడం మంచిది. ఎన్ని ఇక్కడికి ఇది ప్రసాదం. చూడండి తమాషా. ఇది అనిత్య సంబంధం. నువ్వు ఎంతైనా తల బాదుకో, ఉండదగితే ఉంటారు, పోవాలనుకుంటే పోతారు. టైం వచ్చినప్పుడు ఎవరిని ఆపేటువంటి ప్రశ్న లేనే లేదు. కాబట్టి ఇవన్నీ అనిత్య సంబంధాలు ఉంటాయి, లేకుండా పోతాయి. కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు నీకు ఏ విధమైనటువంటి నిత్య సంబంధం ఉందో క్లియర్. నువ్వు బయట వచ్చిన తర్వాత కూడా అదే సంబంధం నీకు ఉండాలా? ఎవరితో నువ్వు మాట్లాడుతూ ఉండినా నీ కాంటాక్ట్స్ ఎట్లన్నా ఉండొచ్చు, కానీ ఒకటే నీకు తెలియాలా, నేను పరమేశ్వరుడికి సంబంధించినటువంటి వాడిని. క్లియరా? నేనే కాదు, నాతో మాట్లాడుతూ ఉండాడే వ్యక్తి ఇతను కూడా పరమేశ్వరుడికి సంబంధించిన వాడు. అది తమాషా. నాకు ఇతనికి ఉండేది అనిత్య సంబంధం.
నాకు ఆమెకు ఉండేది అనిత్య సంబంధం, నాకు ఈ బిడ్డకి ఉండేది అనిత్య సంబంధం. పరమేశ్వరుడితో నాకు ఉండేటువంటిది నిత్య సంబంధం. ఇది ఎక్కడికి పోదు. పరమేశ్వరుడితో నాకు ఉండేది ఇది ఉండాలన్నా ఉండదు. అందువల్ల నాకు దుఃఖం తప్పదు. కర్మయోగం అర్థం కాకపోవడం వల్ల దుఃఖం తప్పదు. కాబట్టి హే భగవాన్, ఎవరు ఎవరికీ లేరు ఈ ప్రపంచంలో, ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు కారు. నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధమో, నాకు నువ్వు నీకు నేను. ఏది అలక సముద్రం, సముద్రానికి కదా. ఏనాటి బంధము క్షణమైన మరపురాని మధురము అనుబంధము. ఇక్కడ కర్మయోగి అవుతాడు, భక్తుడైపోతాడు. క్షణమైనా మరపురాని. కాబట్టి నువ్వు ఏ పనులన్నా చేస్తూ ఉండు, కానీ నీ హృదయంలో మాత్రం, ఇప్పుడు బజార్కి వెళ్ళాము నాయన, మార్కెట్కి ఏదో కొని రావాలని, అక్కడ అన్నీ కొన్నామనుకోండి, కొనేసిన తర్వాత ఏం చేస్తాం? అక్కడ కావాల్సినవి చాలా ఉంటాయి, వచ్చేస్తాం. ఎక్కడికి వస్తాం? అది పాయింట్. ఇంటికి వస్తాం. ఎందుకని? ఇది మన స్వస్థానం. కాబట్టి ఈ ప్రపంచంలో నేను తిరుగుతూ ఉండిన, ఇప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉన్న, గత జన్మల్లో చాలా చోట్ల తిరిగే, ఇప్పుడు ఈ సంబంధాలు ఉన్నాయి. గత జన్మల్లో అనేకమైనటువంటి సంబంధాలు నాకున్నాయి భగవాన్. కాబట్టి ఆ సంబంధాలన్నీ అనిత్య సంబంధాలు కనుక ఈరోజు లేకుండా పోయినాయి. క్షణమైన మరపురాని మధురము అనుబంధము. ఈ చేదు సంబంధాలు ఇవన్నీ మధురము అనుబంధం. నీతో ఉండేటువంటిది ఏదో అదే మధురమైనటువంటిది. మధురాధిపతితో ఉండేటువంటి సంబంధం ఏదో అదే మధురమైనటువంటిది. చేపవీడదు నీటిని వదులుతుందే? ఎందుకు వదలదని ప్రశ్న. చేపవీడదు నీటిని వీడి బ్రతుకలేదు, మనుగడైన మరణమైన నీటిలోనే సర్వము, నాకును నీకు నేను ఏనాటి బంధము. అది మనుగడైనా ఉన్నదా నీళ్లలోనే ఉండాలా, చచ్చిందే నీళ్లలోనే చచ్చిపోవాలి. ఎందుకని? తన మనుగడకు ఆధారమైనటువంటి నీటిని ఒక్క క్షణం వదిలిపెట్టి చేప ఏ విధంగా అయితే ఉండలేదో, ఏ భగవాన్ నా కళ్ళు చూస్తూ ఉన్నాయి, కానీ ఇవి కూడా చూడలేనటువంటి రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజేదో నీకు తెలుసు, నాకు తెలియదు. ఎంతవరకు నా కర్మ ఫలం ఉందో అంతవరకే చూస్తాను. ఆ తర్వాత నా కళ్ళు చూడలేవు. ప్రతిదానికి పరిమితం ఉంది ఈ ప్రపంచంలో. ఎంతవరకు తిరగగలనో ఈ ప్రపంచంలో, ఎంతగా ఆలోచించగలనో ఇక్కడ. కాబట్టి కాలం ముందుకు నడుచుకుంటూ పోతూ ఉంది. కాలం ముందుకు పోతూ ఉంటే నా జీవితం వెనక తిరిగిపోతూ ఉంది. వీటన్నిటికీ నేను కాదు, నీతో ఉండేటువంటి సంబంధమే నాకు. కాబట్టి నా దేహం ఎట్లా అయిపోతూ ఉంది, నాకు జబ్బు వచ్చింది, దాని గురించి ఆలోచించే లాభం. ఎందుకని? దేహంతో సంబంధం పెట్టుకున్నాను, దేహానికి వచ్చినటువంటి జబ్బుని నాదిగా భావించి నేను దుఃఖపడుతూ ఉన్నా. కాబట్టి దేహంతో కాదు నాకు సంబంధం. కాబట్టి దేహంతో ఉండేది అనిత్యమైనటువంటి సంబంధం. ఎప్పుడైతే దేహంతో అనిత్యమైనటువంటి సంబంధమో, ఆ దేహానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళందరితో ఉండేటువంటి సంబంధం కూడా అనిత్యమే. నీతో ఉండేటువంటి సంబంధం ఒక్కటే నిత్యమైనటువంటి సంబంధం అని తెలుసుకున్న తర్వాత నేను చేసేటువంటి కర్మలన్నీ కూడాను, నేను ఉండవలసిన చోటే ఉన్నాను, చేయవలసిన పనే చేస్తూ ఉన్నాను, నీకోసమే ఉన్నాను గనక ఈశ్వరార్పితం నిశ్చయాకృతం. ఫస్ట్ లైనే ఇంకా ఈశ్వర అర్పితం. కాబట్టి కర్మలన్నీ కూడాను ఈశ్వరార్పితంగా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 2, నిశ్చయాకృతం. అర్జున, నిశ్చయాకృతం అంటే నా ఇచ్చయా కృతం. అది బాగా గుర్తుపెట్టుకోండి. అవి విడదీస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇచ్చయాకృతం అంటే కోరికతో చేసేది, ఇచ్చయ కోరికతో, కృతం చేసేది. నా ఇచ్చయ కోరికతో చేసేటువంటిది కాదు. అది స్వామీజీ కోరిక లేకపోతే అది తమాషా. ఫస్ట్ది అర్థమైతే మీకు అన్నీ అర్థమైపోతాయి. నాయన ఈ ప్రపంచంలో ఉండాలి అనుకున్నవి ఉంటాయి, లేనివి
లేకుండా పోతాయి. ఉన్నవి ఎప్పుడు లేకుండా పోతాయో తెలియవు. కాబట్టి మనం ఉండాలి అని అనుకుంటాం కొన్ని, అవి లేకుండా పోతాయి. అవి వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. ఉండాలనుకుంటే లేకుండా పోతారు. కొందరిని మనం ఉండాలి అనుకుంటాం, కానీ ఉండరు. ఎవరిని ప్రేమించను, గురువుని ప్రేమించిన అంతే. ఆ గురువు వల్ల మనకు ఆనందం కలిగింది అనుకోండి, ఆయన ఎప్పుడూ ఉండాలి, శతాయుష్మాన్ వాడు నాకు ఎప్పుడు బోధిస్తూ ఉండాలని. సపోజ్ ఆయన జీవితం అయిపోయింది అనుకోండి, చేసేదేం లేదు. అప్పుడు శిష్యుడిగా నీకు గనక ఆయన చెప్పిన వేదాంతం అర్థమై ఉంటే ప్రసాదంగా స్వీకరించడం తప్ప ఇంకొక మార్గమే లేదు. ఎందుకని, ఈరోజు నా గురువు పోతూ ఉన్నాడు, నేను ఇంకొక రోజు పోతాను. ఈరోజు నా తల్లి పోతూ ఉంది, నేను ఇంకొక రోజు పోతాను. ఈరోజు నా బిడ్డ పోయాడు, నా కళ్ళ ముందు పుట్టినవాడు, రేపు నేను పోతాను. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా పోతారనేటువంటిది కర్మ ఫలానికి సంబంధించినటువంటి విషయము. కర్మణి ఏవ అధికారహతే మా ఫలేషు. కాబట్టి ఇక్కడ నా ఇచ్ఛయాకృతం, కోరికతో చేయడం కాదు. అంటే ఇక్కడ కోరిక అంటే కర్మఫలం అని అర్థం. నా ఇచ్ఛయాకృతం కర్మఫలం. కాబట్టి ఏదైతే కర్మఫలం ఉందో అది అనిత్యం గనక దాని మీద నీకు దృష్టి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఫలము నిష్ఫలం, ఫలం నిష్ఫలం. ఎందుకని, కర్మకి ఏదైనా కర్మ ఫలితం వస్తుందే కానీ నువ్వు ఆశించేటువంటి నిత్యానందం వచ్చేందుకు అవకాశం లేదు కనుక కర్మ ఫలం సార్ అది. కాబట్టి నేను ఫలాల కోసం చేసేది కాదు, నా ఇచ్ఛయాకృతం. ఇప్పుడు అర్థమైంది. ఇచ్ఛ అంటే కోరిక. ఏ కోరిక? కర్మఫలాలు. కర్మఫలాలు ఏవి? అనిత్యాలు. మోక్షం కాదు, మోక్షం కర్మఫలం కాదు. ఇది మీకు క్లియర్గా నేను లాస్ట్ వీకే చెప్పాను. మోక్షం అనేది కర్మఫలం కాదు, కర్మకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నేను కర్మలు చేస్తున్నాను ఈ ప్రపంచంలో. ఈ కర్మలకు ఫలితాలు నేను ఆశించడం లేదు. ఎందుకు ఆశించడం లేదు? ఈశ్వరార్పితం. ఈశ్వరాయ అర్పితం కర్మ. నేను చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవంతుడికి నేను అర్పణ భావంతో చేస్తూ ఉన్నా. అర్పణ భావం అంటే ఏంటి? మన కర్మలు ఆయనకు అవసరమై కాదు. రిపీట్ చేస్తున్నా. నేను ఉండవలసిన చోట ఉన్నాను, నేను చేయదగిన పనిలో నేను ఉన్నాను. ఆ పనిని నేను ఈశ్వరార్పితంగా చేయడమే, అంతే, ఇంకేం లేదు. భగవంతుని యొక్క అర్చనగా చేయడమే. కాబట్టి నా పూజా గదిలో నేను ఒక అర్చన ఎట్లాగైతే చేస్తానో, నేను చేయవలసిన పని చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను కనుక ఏవేవైతే చేయాలనో అవి నేను ధర్మబద్ధంగా చేస్తాను. వెరీ క్లియర్గా ఉంది. అర్థం కాదా? కాబట్టి అనుక్షణం కూడాను. ఇంకా నన్ను అడిగితే పూజా గదులైనా సరే మనకైనా డిస్ట్రాక్షన్ ఉండొచ్చేమో, కానీ కర్మఫలాలు ఏందో డిస్ట్రాక్షన్ ఉండదు. బ్యూటిఫుల్. ఎందుకని నువ్వు కర్మ చేసేటప్పుడు ఈ కర్మ నేను చేయదగిందా కాదా? ఎంత ఎంత ఫ్రీ అయిపోతాడంటే మనిషి. కాబట్టి ఇది ధర్మం ఎట్లా? కాబట్టి ధర్మాధర్మాల విశ్లేషణ. కాబట్టి ఇది ధర్మం, ఇది నేను చేయాలి. ఇలా ధర్మబద్ధంగా కనుక నేను చేస్తే ధర్మ రూపంలో ఉండేది దైవమే గనక దైవాన్ని నేను అర్చించినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచమే పూజామందిరం అవుతుంది. ధర్మం ఏదైతే ఉందో ధర్మరూపంలో భగవంతుడే ఉన్నాడు కనుక ధర్మంగా నేను జీవించడంలో భగవద్ ఆరాధన నడిచిపోతూ ఉంది. కాబట్టి ప్రపంచము అనేటువంటి ఈ మందిరంలో, విశ్వమందిరంలో నేను పూజారినై ఉన్నాను. లోకమే నీకో వెల పూజారినై నేనిలా, లోకమే నీకో వెల. ఇప్పుడు అర్థమైందే? ఆ పాట అందంగా పాడుకుంటాం, చాలా బాగుంది, కీరవాణి రాగం. కానీ టూ సెంటెన్సెస్. లోకమే నీకో వెల పూజారినై నేనిలా, లోకమే నీకో వెల. పాడలేవు మహామహులు రాయలేరు, సాధ్యమయ్యే పని కాదు ఇది. ఎందుకని? ఇంత అర్థమైతే కానీ లోకమే నీ కోవెల అనేది రాదు. కాబట్టి భగవంతుడు ధర్మరూపంలో ఈ ప్రపంచంలో ఉండాడనేది నీకు అర్థమైతే ఈ లోకం ఏదైతే ఉందో అది నీ కోవెల, నీ యొక్క మందిరం భగవాన్. అది నువ్వు లేనిది ఎక్కడ? పూజారినై నేనిలా. కాబట్టి ఈ విశ్వమందిరంలో నేను పూజారై ఉన్నాను. అక్కడైతే నేను పుష్పాలు వేస్తూ ఉన్నా, ఇక్కడ ధర్మబద్ధంగా కర్మలు చేస్తూ ఉన్నా. ధర్మబద్ధంగా కర్మలు చేస్తూ ఉన్నా. కాబట్టి ఏ కర్మ చేసినా కూడాను ఒక పుష్పం భగవంతుడికి వేసి
ఓం శ్రీకృష్ణాయ నమః, కమలానాథాయ నమః అన్నప్పుడు ఎంత తృప్తి పొందుతూ ఉన్నాము. ఓ పువ్వు తీసుకున్నావు, పరమేశ్వరుడికి వేస్తూ ఉన్నావు, ఆ నామం చెప్తూ ఉన్నావు, ఎంతో తృప్తి చెందుతున్నావు. రెండో నామానికి పోతున్నావు. అట్లాగే నిత్య జీవితంలో ఒక కర్మ చేస్తావు, అంత తృప్తిని పొందుతావు, ధర్మబద్ధంగా చేస్తావు కనుక. అది భగవంతునికి పుష్పార్చనగా ఉంది. ఇక్కడ ఓం శ్రీకృష్ణాయ నమః అనడం ఎట్లాగైతే ఉందో, ఆ కర్మలోను ధర్మబద్ధంగా చేసినప్పుడు ఇక్కడ ఎంత తృప్తినైతే పొందుతావో, ఎంత ప్రశాంతతనైతే పొందుతావో, అదే అక్కడ కూడా పొందుతూ ఉన్నావు. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసే ప్రతి కర్మల్లో ఎంతవరకు పోతుందంటే, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా భగవంతునితో నీకు ఉండేటువంటి నిత్య సంబంధం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది పెరిగే కొద్దీ నీ కళ్ళంబడి నీళ్ళు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు దాహంగా ఉంది, ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాను, అది తాగేటప్పుడు నాకు అనిపిస్తుంది ఈ నీరేమిటి అని. నమస్తే వాయో కదా, వాయుదేవుడికి నమస్కారం, మరి వరుణదేవుడికి. కాబట్టి నీళ్లు H2O, ఇట్స్ ఎ ఫార్ములా. ఎవరిది ఇది? నిరము ప్రాణాధారము. నీళ్లు లేకపోతే మనిషి బ్రతకలేడు. ఇప్పుడు నాకు అట్లా ఉంది పరిస్థితి. దాహం తీవ్రంగా ఉంది, నీళ్లు లేకపోతే నేను బ్రతికే అవకాశం లేదు. ఈ నీళ్లు కావాలి. ఈ నీళ్ల రూపంలో ఎవరున్నారు? ధర్మం ఉంది, H2O ఉంది, 2 పాలు హైడ్రోజన్, 1 పాలు ఆక్సిజన్ కలిపితే ఈ నీరు రావాలి అనేది ఉంది. ఇది ఎవరి ఫార్ములా? నా ల్యాబొరేటరీ కాదు సార్. వీటిని తయారు చేసే ల్యాబొరేటరీ నాకు లేదు. ఎందుకని? నేను ఇటీవల పుట్టాను, కానీ నీళ్లు మా తాత కూడా తాగాడు, అప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఎవరిది? పరమేశ్వరుడిది. హే భగవాన్, నీవు ఈ నీళ్లను కనుక తయారు చేయకపోతే, నీరము ప్రాణాధారం గనక నా ప్రాణం నిలిచే అవకాశం లేదు. కాబట్టి నా ప్రాణాన్ని నిలిపేటువంటిది నీళ్లు. నీళ్లు జడం కదా, జడం ప్రాణాన్ని నిలుపుతుందే. నీవే ఆ ఫార్ములాలో ఉన్నావు గనక, ధర్మరూపంలో నేను ఇలా బ్రతుకుతూ ఉన్నాను భగవాన్ అని కనుక నీకు అనిపించిందంటే, నీళ్లు లోపలికి పోతూ ఉంటాయి, కన్నీళ్ళు పైకి వస్తూ ఉంటాయి, అంతే, ఇంకేం లేదు. అది భగవంతుడితో నీకు ఉండేటువంటి ఎక్స్టసీ. భగవంతుని యొక్క ధర్మాన్ని నువ్వు గుర్తించడం, భగవంతుని యొక్క స్వరూపాన్ని నువ్వు గుర్తించడం, ఆయన ఏ విధంగా ఉండాడో ఈ ప్రపంచం నువ్వు గుర్తిస్తూ పోవడం, క్షణానికి. కాబట్టి నేను చేస్తున్నాను ఇచ్చ, నేను అనుభవిస్తున్నాను నా ఇచ్చ, నేను చేస్తానంతే. ప్రసాదం ఏదే వచ్చినా కూడాను నేను అనుభవిస్తాను. కాబట్టి నా ఇచ్చయా కర్మ, నిశ్చయాకృతం కర్మ. ఇది బంధరహితమైనటువంటి కర్మ. ఇచ్చయా కర్మ నిన్ను బంధిస్తుందేమో కానీ నిశ్చయ కర్మ నిన్ను బంధించదు. నా ఇచ్చయా కర్మ. ఫలితం అంటావా? నీకు రావాల్సింది వస్తుంది. కైలాసంలో పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఆసీనుడై ప్రమాద గణాలకంతా కూడాను బోధ చేస్తూ ఉండేవాడు. దక్షిణామూర్తి అంటే అదే కదా, అమోఘమైనటువంటి బోధ. ప్రమాద గణాలంతా కూర్చొని వినేవాళ్ళు, మహర్షులంతా వచ్చి కూర్చొని వినేవాళ్ళు కైలాసంలో. ఇట్లా జరుగుతూ ఉండింది. సాయంత్రం అయ్యేటప్పటికీ జరుగుతుంది. కానీ మంచి ఎండాకాలం అనుకోండి, ఎండ తీవ్రంగా ఉంటుంది కైలాసంలో. అక్కడ కూడా వస్తుంది ఎండ. మన ఎండాకాలం అక్కడ ఎండాకాలం కాకపోవచ్చు. వర్షాలు వస్తాయి, చలి విపరీతంగా ఉంటుంది. అది చలికాలం, వింటర్ సీజన్. పాపం ఈ ఋషులు కూడా ముసలాళ్ళు కొద్దిగా అనుకునేవాళ్ళు, చర్మాలు కప్పుకొని వచ్చేవాళ్ళు. ఇదంతా ఉంది. పాపం ఇదంతా పార్వతీదేవి చూచింది. ఇదే కదా సంసారం అంటే. ఒక్కడు కూడా ఆలోచించలా, ఏమిరా మనం ఇంత హాయిగా కూర్చొని ప్రశాంతంగా చల్లగా వింటూ ఉన్నామే, చూడు పాపం అందులో పరమేశ్వరుడు కదా, ఏం బట్టలు లేవేమిలో పైన, ఆయనకి ఎంత చలిగా ఉంటుంది అని ఒక్కరు కూడా ఆలోచించరు. ఎందుకని? ఎవడి గొడవ వాడిదే ఈ ప్రపంచంలో.
ఎన్ని హాలోజన్ లైట్స్ అయ్యా, పాపం ఎంత వేడిగా ఉందో అని ఒక్కరైనా ఆలోచించారా? శృతి మందిరంలో ఒక్కరైనా ఆలోచించారా? లే. ఎందుకని? చెప్తాడు కదా ఎట్లున్నా, మనకెందుకు, మనకు కావాల్సింది ఆ బోధే. కానీ ఆయన ఎట్లయిపోతే మనకేమనుకున్నాం. కానీ సపోజ్ నేనంట నాకే పెళ్ళయి ఉండింది అనుకోండి, పెళ్ళైన సన్యాసి అనుకోండి, ఉండలే చాలామంది. అప్పుడు ఆవిడ ఎక్కడన్నా కూర్చొని ఉండదు అనుకోండి జనంలో, ఆవిడ ఫీల్ అవుతుంది, అయ్యో నా భర్త ఎంత కష్టపడుతున్నాడు కదా. అదే సంసారం. ఆ సంసారం కన్నా పట్టించుకోకుండా ఉండే ఇదే నయం, సన్యాసమే నయం. పాపం పార్వతీదేవి ఆలోచించింది, చూడు పాపం ఎంత చలిలో చెప్తా ఉన్నాడో, అంత బోధ వింటున్నారు కానీ ఎవరు ఆలోచించలేదు అని అనుకొని ఆమెకు ఒకరోజు ఆలోచన వచ్చింది. ఇది కర్మయోగం తమాషా. ఆమె అనుకుంటే ఎంతసేపు నాయన, శక్తి కదా పార్వతీదేవి. అంతే ఊరికి అటు చూచింది, సిమెంట్ బస్తాలు వచ్చి దిగిపోయినాయి. ఇటు చూచింది, బ్రిక్స్ అంతా వచ్చి దిగిపోయినాయి. అయితే బ్రహ్మాండమైన హాలు, అంటే మన శృతి మందిరానికి డబల్ అద్భుతమైన హాలు, అంతా సెంట్రల్ ఏసీ చేసేసింది, నడుస్తూ ఉంది. మరి అక్కడనే దగ్గరనే కదా వాళ్ళ హౌస్. శివుడు చూడలే, శివుడు ఒక్కరోజు కూడా అడగల, ఏం పార్వతి ఏం చేస్తున్నామని అడగల. ఈవిడ ఉపయోగించి తన శక్తిని అంతా ఉపయోగించి ఆమె చెప్తే ఎంత పరిగెత్తుకుంటూ పోయి చేస్తున్నారు అందరూ. చకచక అయిపోతూ ఉంది. చాలా మంచి క్వాలిటీ కూడా వస్తూ ఉంది. క్వాలిటీ కంట్రోల్ వేరే వాళ్ళని పెట్టింది. బ్యూటిఫుల్, అంతా తయారైపోయింది. ఒక్కరోజైనా సరే ఆ దారినే పోతాడు, ఏది ఉపన్యాసం చెప్పడానికి, ఆ దారినే ఇంటికి వస్తాడు. కానీ ఒక్కరోజు కూడా అడగల, ఏంటి పార్వతి ఇది, ఏంటి అక్కడ ఎవరు కడుతున్నారు, కట్టేది ఎవరు, స్థలం మంది కదా, ఎంక్రోచ్మెంటా, ఏంటి విషయం, ఒక్కరోజు అడగల. బ్రహ్మాండంగా మరి పలిగా చూస్తూ పోతున్నాడు. ప్రతిరోజు పరమేశ్వరుడు చూస్తూ పోతున్నాడు. ఎందుకని తెలుసా? ఆయన కంటపడకుండా ఏ పని చేయలేము ఈ ప్రపంచంలో. ఎందుకని? ఒకచోట ఉండేవాడు కాదు కదా, అంతటా ఉన్నాడు కదా. సరే, బ్యూటిఫుల్గా తయారైపోయింది. అప్పుడు బృహస్పతిని పిలిచింది. బృహస్పతిని పిలిచి అంతా అయిపోయింది, కరెంట్ అంతా కూడా సప్లై ఇచ్చేసి చూసుకున్నారు, అంత టెస్ట్ ఏమయ్యా అందరూ ఓకే అమ్మా, ఇంకా స్టార్ట్ చేసేయచ్చు మనం. అప్పుడు బృహస్పతిని పిలిచి లగ్నం అడిగింది. బృహస్పతి కదా లగ్నం అడిగారు. అయ్యా దేవగురు, ఒక మంచి లగ్నం చూస్తే బాగుండు అని అన్నాడు. దేనికి తల్లి ఇది అని అడిగాడు బృహస్పతి. అదే ఆయన చెప్తున్నాడు కదా పాపం, కాబట్టి ఈ చలిలో కూర్చొని చెప్తున్నాడు పరమేశ్వరుడు, అందుకని ఆయన కోసం కట్టాను. వీళ్ళు కూడా కూర్చొని హాయిగా వింటారు, అన్ని కాలాలకి అనుకూలంగా కట్టాను, ఎయిర్ కండిషన్డ్. పాపం ఆ పంచాంగం అంతా చూశాడు, ఏమీ కుదరలా, లగ్నం దొరకడం లేదు. ముందు పంచాంగాలు చూశాడు, లాభం లేదు. 1940 నుంచి ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఎప్పుడెప్పటి నుంచో పంచాంగాలు తెచ్చి వాటికి వీటికి ముడేసి చెప్తారు. పాపం వాళ్ళనే జ్యోతిష్కులు అంటారు. పాపం ఈయన అందులో బుద్ధిశాలి కదా బృహస్పతి, అంతా చూచాడు, ఎక్కడ చూసినా కూడాను కుదరడం లేదు. అప్పుడు అన్నాడు, తల్లి ఈరోజు నన్ను పిలిచావు, అడిగావు కదా లగ్నం ఎప్పుడు అని అడిగావు కదా. మన సంప్రదాయంలో ప్రతి చోట ఉంది కదమ్మా పూజ, క్షణక్షణం అర్చనే కదా. చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు భూమి పూజ చేయాలనే లేదా? నేను పార్వతిని కదా నాకేమిటి అని చెప్పేసి స్టార్ట్ చేసేసా. భూమి పూజ జరిగిందే రైట్ టైం కాదు, అర్థమవుతుంది. బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బాగా చూచాడు, చూస్తే ఏం తల్లి నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. చెప్పు నాయన, ఏవైతే పర్వాలేదు చెప్పు, ఇంకేమైనా కావాలంటే కడతామంటుంది. ఎంతసేపటికి తన కర్మణి ఏవ అధికారహతే మా ఫలేషు మర్చిపోయింది. అమ్మవారు ఏదైనా చేసేస్తాను నేను అని అనుకుంటుందే కానీ ఫలితం మన చేతిలో ఉందా లేదని లేదు. లాస్ట్లో చెప్పాడు, ఏం లేదు తల్లి, నువ్వు అప్పుడే పిలిచి చెప్పుంటే నేను ఒక మంచి లగ్నం ఇచ్చుంటుంది కదా, ఆ లగ్నంలో భూమి పూజ చేసి స్టార్ట్ చేసేసి ఉండకూడదా? ఏమమ్మా ఇట్లా చేసావే
ఇప్పుడు ఏమంటావు బృహస్పతి అని? ఏం లేదు, దహనయోగ్యం ఉంది దానికి. తెలుగులో ఏడవయ్యా, దహనం తల్లి తెలుగేను. ఫైర్ యాక్సిడెంట్ ఉంది, సరేనా? ఏం చేసినా దాన్ని ఆపలేం. ఇది అగ్నికి కాలిపోతుంది అంతే. ఏది? అమ్మవారు కట్టిన బిల్డింగ్. ఏం చేయాలి చెప్పండి? పాపం చాలా దుఃఖం అయిపోయింది. అయ్యో బృహస్పతి, కారణం ఏంటి? కారణమే లేదమ్మా, శని 5th హౌస్లో ఉన్నాడు. అయితే ఎక్కడ ఉండాలా? ఆయన కనుక 7th హౌస్లో కనుక ఉంటే ఈ దహనయోగ్యం లేదు, ఇది కాలిపోదు. కానీ 5th హౌస్లో ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఏం చేయదు. మరి నువ్వేమన్నా చెప్తావా? నీకేమన్నా ఫ్రెండా? నువ్వు ఆయన ఏమన్నా మోక్షధామంలో మెంబర్సా? నువ్వేమన్నా చెప్తావా? లేదమ్మా, ఆయనతో నేను పెట్టుకోను, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎంతోమంది ఉండారు కానీ దేవతలు ఈ అగ్నిదేవుడిలాగా ఇది ఎవరూ లేదు. పైగా శని, ముఖ్యంగా ఆఫీసర్ శని. ఇప్పుడు ఆర్డర్స్ అక్కడి నుంచి వస్తాయి, ఇతని ఎగ్జిక్యూషనే. ఎవరు? అగ్ని. కాబట్టి అతను నా వల్ల కాదు తల్లి, నేను చెప్తే వినేవాడు కాదు, ఆ శని కదా. నేను అసలు ఎప్పుడు మందపల్లికి పోనే లేదు, నాకు తెలియదమ్మా. సరే ఆలోచించింది పాపం. పోన్లే తల్లి, ఇంకోసారి ఇంకోటి కడతాంలే అని. కానీ ఇచ్చయాకృతం కోరికతో కట్టింది కదా, గుండె లాగుతా ఉంది హృదయం. సరే అయిపోయింది. సరే రాత్రి ఆయన ఉపన్యాసం చెప్పేసి వచ్చాడు. మామూలుగా శివుడు చపాతీ వడ్డిస్తూ ఉంది అమ్మవారు, తింటూ ఉన్నాడు. ఏం బాగలేడు. మళ్ళీ అడిగింది, ఏంటండి ఈరోజు అట్లా ఉండాలని? ఏం లేదు. ఏం బాగా జరిగిందా లేదా కార్యక్రమం ఎందుకు జరగదు పార్వతి? చెప్తా ఉన్నాడు. మధ్యలో అడిగాడు, అసలు నేను బాగున్నాను, నేను బాగలేనట్టుగా నీకు కనపడుతున్నా, దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు బాగలేవు, ఏందో చెప్పు అని అడిగాడు. ఈశ్వరుడు కదా, సర్వజ్ఞ. అప్పుడు అన్నది, యథార్థం అండి, ఏం లేదు, మీరు ఒక్కరోజు కూడా నన్ను అడగలేదే, నువ్వు చెప్పలేదు కదా, విషయం చెప్పేదైతే నువ్వు చెప్తావు కదా, నువ్వు చెప్పలేదని. ఏంటది? విషయం అంతా చెప్పింది. అయితే ఇప్పుడేమి ప్రవేశిస్తాం, అట్లాగే అక్కడే చెప్తాను. మైక్ బాగుంది అట్లా? బాగుంది, అన్నీ బాగున్నాయి, శని సరిపోవడం లేదు. సరేనా? 5th హౌస్లో ఉన్నాడట, ఆయన 7th హౌస్లో పోవాలి, పని పోడు. కాబట్టి దీనికి దహనయోగ్యం ఉందని మన బృహస్పతి చెప్పాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాలిపోద్దని. ఇంత నేను ముచ్చటపడి కట్టాను, ఇట్లా అయిపోయింది, అలా ఇలా అని చెప్పేసి ఆమె బాధపడతా కొద్దిగా కన్నీళ్లు పెట్టుకోవడం. ఆడవాళ్ళ దగ్గర ఒక పెద్ద టెక్నిక్ అది. మగవాళ్ళతో పని జరగాలంటే కొద్దిగా అటు పోయిటన్నా ఏదన్నా అంటారు, ఆ వచ్చినట్టుగా వస్తాయి కొద్దిగా. అది కనుక మగవాడు చూశాడంటే ఎంత పనన్నా చేస్తాడు. సరేనా? అది విషయం. అందుకని ఆమె కూడా కొద్ది కళ్ళనీళ్ళు పెట్టుకొని, అదే బాధపడుతున్నానండి, అది ఊరుకో, ఎందుకు బాధపడేది, శనే కదా, నేను ట్రై చేస్తా. మీరా? అవును. చూడండి, భార్యను తృప్తిపరచడానికి మహేశ్వరుడు అంతటి వాడు శనేశ్వరుడిని ఎక్కడ చేసి చావాలి. ఇది నాయన కుటుంబం, ఇద్దిదా కుటుంబం అంటే ఇద్దిదా. సరే సిద్ధపడిపోయాడు. అప్పుడు అవన్నది, లేదండి అతను వినడట కదా, వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అట కదా, మీ అంతటి వాళ్ళు అక్కడ పోయి తీరా అతన్ని అడిగి అతను కాదన్న తర్వాత రేపు పేపర్లన్నీ రాస్తే హెడ్లైన్స్ అంతా ఇదే ఉంటాయి, పనికి మాలిన హెడ్లైన్స్. రేపంతా శనేశ్వరుడి చేతిలో చిత్తైన మహేశ్వరుడు అని రాస్తారు. ఎందుకు వచ్చినా బాధ ఇది, వద్దండి ఇదంతా కూడాను, ఇంకేం చేస్తాం, నా కర్మ అట్లంటే. అప్పుడు స్వామి చెప్పాడు, లేదులే పార్వతి, ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్. రూల్స్ ఉంటాయి కానీ ప్రజలకే కాదు, ప్రజల వరకు శుభ్రంగా ఉంటాయి, పరిపాలకుల వరకు కాదు. అయినా నా అంతటి వాడిని పోయి అడిగేటప్పుడు శనేశ్వరుడు కాదంటాడని నేను అనుకోవడం లేదు, ట్రై చేస్తాము. ఒకవేళ కాదంటాడనుకో, పోనీ నష్టమేముంది, మనం ఏమైనా పెట్టుబడి పెట్టామేమన్నా అని పాపం ఎంతో చెప్పాడు. ఏమోనండి నాకు బాధగా ఉంది, మీకు మంచి పేరు వస్తే నాకు మంచి పేరు, మీకు చెడ్డ పేరు వస్తే నాకు చెడ్డ, మరి నన్ను అడిగి కట్టచ్చు కదా. అదిలే జరిగిపోయింది.
సరే ఉదయాన్నే రెడీ అయ్యాడు, ఆటో గీటో పిలిపించి ఎక్కాడు. వెళ్ళొస్తాను పార్వతి అన్నాడు. ఏమండి ఉండండి, నా మనసంతా బాధగా ఉంది, ఒకవేళ అక్కడ ఆయన కాదన్నాడు అనుకోండి. ఎవరు? శని. లేదు సార్, మనకొక రూలు వాళ్ళకొక రూలా, రూల్స్ అంతా ఒకటిగానే ఉంటాయి అని అన్నాడు అనుకోండి. అప్పుడు మళ్ళీ హెడ్లైన్స్ మారిపోతాయి. అతను దీన్ని కాల్చేస్తాడు, ఈ బిల్డింగ్ని. అప్పుడు ఏమని చేస్తాడు తెలుసా? మహాశక్తి శనేశ్వరుని చేతిలో చిత్తు అని. ఇది నన్ను మళ్ళీ నా మీద హెడ్లైన్స్ వస్తాయి. అందుకని మీరు ఒక పని చేయండి అని. ఏంటి? ఒకవేళ కనుక అతను ఒప్పుకున్నాడా, మీరు వచ్చేయండి, మనం స్టార్ట్ చేసుకుంటాం ఇక్కడ. బృహస్పతిని మళ్ళీ పిలిచి, ఒకవేళ కనుక కాదన్నాడు అనుకోండి, మీరు ఒక్కసారి అతనికి అవకాశం ఇవ్వకుండా మీరు నాకు ఫోన్ చేయండి చాలు. సెల్ తీసుకున్నారా? అది పెట్టుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఏది ఉన్నా లేకపోయినా సెల్ ఉండాలి కదా, నాకు కూడా ఉంది, పెట్టుకున్నాను సెల్. అదే ఆ సెల్లో నా సెల్కి ఒకసారి ఫోన్ చేయండి. ఆమె చూడండి, మీరు ఫోన్ చేయండి చాలు, అంతే, మీరేం చెప్పనవసరం లేదు. మీ ఫోన్ నాకు వచ్చిందంటే అతను ఒప్పుకోలేదని అర్థం. నేను దీన్ని తగలబెట్టేస్తాను. అప్పుడేమిటో తెలుసా? పార్వతి తయారు చేసినటువంటి బిల్డింగ్ని పార్వతే తగలబెట్టింది, కానీ శనేశ్వరుడికి అవకాశం ఇవ్వలేదు. రాస్తే అట్లా రాస్తారు. ఏమి ఇచ్చయాకృతం, ఇదంతా నేచ్చయాకృతం కాదు, ఇచ్చయాకృతం కర్మ అని చెప్పింది. సరే అట్లాగేనన్నాడు. ఏమండి చూసుకోండి ఛార్జ్ ఎట్లా ఉందో దాన్ని. అది సరే ఫుల్గా ఉంది, నిన్నే 1000 రూపాయలు ఇచ్చాను. తీరా పోయి అక్కడికి పోయినాడు మందపల్లికి. శనేశ్వరుడు అంటే ఈయన పోయింది శనేశ్వరుడి దగ్గరికి. దేదీప్యమానంగా ఉంది శనేశ్వరుడు హౌస్. శనేశ్వరుడు చూసి ఏందిరా ఇట్లా ఉంది ఏమిటంటే, ఈశ్వరుడు వస్తూ ఉన్నాడు. వెంటనే వెళ్ళి పాదాల మీద పడి, మహేశ్వర మీరు రావడమా? నన్ను పిలిస్తే వస్తాను కదా, మీరెందుకు వచ్చారు అంటే, ఏం లేదులే నాయన, నీతో కొద్ది పని పడింది. అదే పని పడితే నన్ను రమ్మనాలి కానీ మీరు రావడం ఏంటి? కైలాసం నుంచి మీరు వచ్చారా? అయినా నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకని? అందరూ చెబుతూ ఉంటారు కానీ నేను ఎప్పుడూ చూడలేదు మిమ్మల్ని. ఎందుకని? శని ఎక్కడ పోతాడు మహేశ్వరుడి దగ్గరికి? చూడలేదు. సరే ఏంటంటే ఏం లేదు, ఇట్లా మీ అమ్మగారు కొద్దిగా ఇష్టపడి ఇచ్చేయాకృతం, నేచ్ఛయాకృతం కాదు, ఈశ్వరార్పితమూ కాదు, ఇచ్చేయాకృతం ఇట్లా బిల్డింగ్ కట్టింది నాయన. అది కూడా పాపం ఆమె కోసమేం కాదు, ఏదో అందరూ వింటారు కదా ఈ చలికి ఇది బాగుంటుందని అందరి కోసమని కట్టింది. అయితే ఏమిటని? ఏం లేదు, నువ్వు 5th హౌస్లో ఉండవట, బృహస్పతి చెప్పాడు. నువ్వు 7th హౌస్లో పోతే కానీ ఇది ఉండదు, లేకపోతే దగ్ధమైపోతుందని. కాబట్టి లగ్నం లేదన్నాడు అట్లా ఆయన. అందుకని నేను ఎందుకైనా మంచిది, మన శని కదా, శని కూడా మనోడు అవుతాడు అవసరమైతే, మన శని కదా, నేను పోయి ప్రయత్నం చేస్తాను అని వచ్చాను ఆయన. ఇది అనేటప్పటికీ శనేశ్వరుడు ఉబ్బిపోయి, ఏందండి మళ్ళీ అదే రూలు, ఏది ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్. ఎవరికైనా సరే రూల్స్, కానీ మనకు కూడానా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళం, మనకేమి రూల్స్? కాబట్టి మీరు అడగడం, అక్కడి నుంచి ఒక్కసారి ఫోన్ చేసి ఉన్నా సరే, నన్ను రమ్మంటే నేను వచ్చి ఉండేటువంటి వాడిని, నేను మారిపోతాను, ఇప్పుడే మారిపోతాను, సాయంత్రం లోపల మారిపోతాను, రే అన్నీ సర్దండ్రా. ఏది 5th హౌస్లో నుంచి 7th హౌస్లోకి. అదే విష్ణుమూర్తి అయ్యి ఉంటే వేరుగా ఉండేది. శివుడు కదా, తట్టుకోలేకపోయాడు ఆనందాన్ని. శివుడే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా అంతే. భార్య చెప్పిన విషయాన్ని చేసినప్పుడు భర్తకు ఉండేటువంటి ఆనందం ఇంకా దాన్ని మాటలలో వర్ణించడానికి వీల్లేదు, అనిర్వచనీయం. ఇంకా ఆనందం అయిపోయింది. ఆనందమైన నాయన ఊరుకోడు. శివుడితో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇది. నాయన నీకేం కావాలని కోరుకో అన్నాడు. ఇది ఎందుకు సార్? అక్కడ హాయిగా వచ్చేసి ఆవిడతో చెప్పేస్తే పోలా, నాకేం కావాలి శని, నేను నాకేం అవసరం లేదు. లేదనైనా నాకు ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదు, ఇంత ఆనందం కలిగిపోయింది, కాబట్టి దీనికి నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, ఏం కావాలన్నా కోరుకో అని. అప్పుడు శని అన్నాడు, మహానుభావ నాకు అవసరం లేదు కానీ మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నా. పరమశివుడు సాయం సంధ్యా సమయాన ప్రదోషకాల తాండవం చేస్తూ ఉంటే నటరాజస్వామిగా ఆ కైలాసములో
నటరాజస్వామిగా ఆయన నాట్యం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడాల్సిందే కానీ చెప్పనలివి కాదని అందరు చెప్పుకునేవాళ్ళు. కానీ నేను శనేశ్వరుని కదా, నేను అక్కడికి కైలాసానికి రాలేను, శని ప్రవేశించలేడు, అందువల్ల నేను ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ మీరేమనుకోకపోతే ఒక 2 అడుగులు అట్లేస్తే 2 అడుగులు డ్యాన్స్ ప్రదోషకాల తాండవం. అసలు ఈయన అడగకముందే ఆయన వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరమశివుడు ఎట్లున్నాడంటే ఆయన ఆనందం ఈయన అడగనవసరం లేదు, ఆయనే ముందు వేయాలని ఉన్నాడు. దారిలో వేస్తాడో ఏమో కూడా నాకు తెలియదు. ఈ లోపల ఎప్పుడైతే అనుకూలమైనటువంటి కోరాడో, నాయన ఏం పర్వాలేదు నాయన అటు కూర్చో వేస్తాను అని నిలబడ్డాడు. ఇప్పుడు భజనలు చేయాలనుకోండి, మనకు తబలా గిబలా ఉండాలి కదా. ప్రదోషకాల తాండవం చేయాలి అనుకుంటే ధమరకం ఉండాలి కదా. డమరకం ఉంటేనే కదా ఆడతాడు. అంతే, డమరకాన్ని ఆయనే మోగించాడు. ఏందది? ఇంకేంది సార్, సెల్ ఫోను. డమరకం మోగించాడు, నృత్యం చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపు అయ్యాడు, బాగా అలసిపోయాడు, చెమట పట్టిపోయింది. శని అన్నాడు, చాలు మహాత్మా, చాలు చాలు, చెమట పట్టింది, కొద్ది కాఫీ తాగుతారా? ఏం అవసరం, నేను అక్కడ తాగుతా, ఎందుకని ఆవిడ చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆటో ఎక్కి వస్తూ ఉన్నాడు శివుడు. ఈ లోపల ఈ సెల్ ఫోను మోగింది అక్కడ. ఓహో, బృహస్పతి అప్పుడే చెప్పాడు ఇతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. ఎవరిని? శని. కాబట్టి ఒప్పుకున్నట్లేదు, అందుకని ఫోన్ చేసేసాడు అని తగలబెట్టేసింది. అగ్నిదేవుని పిలిచింది, కమాన్ క్షణాల్లో తగలబెట్టరా, ఇది ఆయన వచ్చేటప్పటిగా ఉండకూడదు ఇది అని. మొత్తం తగలబడిపోయి ఓ పెద్ద అక్కడంతా బూడిద కుప్పబడిపోయి ఉన్నది. స్వామి తిరిగి వచ్చాడు. మనమే తప్పు వచ్చామా? వాడిని అడుగుతున్నాడు ఆటో వాడిని, ఏరా మనం రైట్ వేలోనే వచ్చామా? ఇక్కడ బిల్డింగ్ ఉండాలి. నేను లేదు స్వామి, కరెక్టే, అయ్యో చెట్లు కూడా అదే ఇక్కడే బిల్డింగ్ ఉన్నది, కానీ అదేందో బూడిద ఉంది అక్కడ, ఏందో అది. తీరా వచ్చిన తర్వాత ఏమంటే, సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా పంపించి నేను అనవసరంగా. ఏంటి పార్వతి, ఏం జరిగింది ఏమిటని? ఏం లేదు, మీరు ఫోన్ చేశారు కదా, నేను తగలబెట్టేశానని. ఓ, అసలు ఆ ఒప్పుకున్నాడు శని. ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే మీరు ఎందుకు చేశారు ఫోన్ అని. ఫోన్ కాదు అది, అది ప్రదోషకాల తాండవం. కాబట్టి నేను దాన్ని మోగించాను, నువ్వు అది అనుకున్నావు అని. ఎందుకో తెలుసా? ఈశ్వర సంకల్పంలో లేనిది నువ్వు చేయాలనుకున్నా చేయలేవు ఎప్పుడు, సరేనా? కాబట్టి ఎప్పుడైతే కర్మ ఫలితాల మీద దృష్టి ఉందో, ఇప్పుడు అదే గనక నేను ఇక్కడ ఉన్నాను, సరే మంచిది, అమ్మవారికి వచ్చింది. అమ్మవారిని అనడం కాదు, మీరు ఊరుకోండి నైనా, నాకు పళ్ళు కొడతాయి. ఆమె మహాతల్లి, మనం ఈ గ్రహించడానికి ఇవన్నీ కూడాను. కాబట్టి ఆమె ఏం చేసి ఉండాలంటే, సరే వచ్చింది ఆలోచన, పరమేశ్వరుడు ముందు పెట్టాలి. ఈశ్వరార్పితం, ఈశ్వరార్పితం కర్మ నా ఇచ్ఛయాకృతం. కాబట్టి నేను చేసేస్తాను, ఆయనకి చెప్పకుండానే చేస్తాను, ఎంత అయిన తర్వాత చెప్తాను. ఓహో భేష్ పార్వతి, నువ్వు ఇలా చేసావని భగవంతుడు అనాలి. ఈ కర్మ ఫలితాల మీద ఉండేటువంటి దృష్టిని చూచారా, వాటి వల్ల చెడిపోయింది. నా ఇచ్ఛయాకృతం. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత కష్టపడి ఎన్ని కర్మలు చేసినా నీది కానిది, నీకు లేనిది రమ్మను నా రాదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నీది అయినది నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, ఉండే వాటిని పొమ్మనకు మరి లేనివి రమ్మనకు. ఒకటి. రెండవది, రాగము కాని ద్వేషము లేని ఫలములు బాధించవు, నిశ్చయాకృతం. ఏది వచ్చినా
ఎలా వచ్చినా ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. ఈశ్వరార్పితం నిశ్చయాకృతం. అక్కడికైంది నాయన. ఇంకేం కావాలి? చిత్తశోధకం ముక్తి సాధకం. కాబట్టి ఈశ్వరాయ అర్పితం కర్మ నా ఇచ్ఛయా కృతం కర్మ చిత్తశోధకం భవతి ముక్తి సాధకం ముక్తేహే సాధకం భవతి. కాబట్టి అది చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, ముక్తికి మార్గాన్ని సుగమం చేస్తుంది. కర్మలు బంధిస్తాయి కానీ ఇది మాత్రం బంధించే అవకాశం లేదు. 4 పాయింట్స్: ఈశ్వరార్పితం, నిశ్చయాకృతం, చిత్తశోధకం, ముక్తి సాధకం. ఈ వారం ఈశ్వరార్పితం నిశ్చయాకృతం అయింది. చిత్తశోధకం, ముక్తి సాధకం నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.